अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ జాయిన్ దిస్ కాల్. మనం భాగవతం పృథు మహారాజ్ పాస్ట్ టైమ్స్ చెప్పుకుంటున్నాము. ఇది మధ్యలో ఈ క్లాస్ తీసుకోవాలనుకున్నాం, ఎందుకంటే మొన్న మనం వైష్ణవులు ఎంతటి గొప్పవారు, వాళ్ళని ఎలా మనం రిగార్డ్ చేయాలి, ఎలా సేవ చేయాలని చదువుకున్నాము. ఆ టైంలో కొంచెం వైష్ణవ అపరాధం కూడా చదువుతున్నాను. సో I thought I'll share with you all. సో నా రీడింగ్లో ఏం తెలిసిందంటే ఎంత ఇంపార్టెంటో ఈ ఆస్పెక్ట్ అని అర్థమైంది. సో మనం ప్రతిసారి మనం ప్రణామ మంత్రాల్లో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని చెప్పుకుంటాము. సో దీనికి అర్థం మనం రిఫ్లెక్ట్ చేయాలంటే కొన్నిసార్లు ఇన్వాలంటరీగా చెప్తాం మనం. సో వాంఛాకల్పతరుభ్యశ్చ అంటే భక్తులు డిజైర్ట్రీస్ లాంటి వాళ్ళు. డిజైర్ట్రీస్ అంటే ఏంటి? కల్పతరు లాంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు అనమాట. కృపా సింధుభ్యేవచ, సో వైష్ణవులు చాలా కృప కలిగి ఉన్నారనమాట. పతితానాం పావనేభ్యో అంటే ఎంతటి సిన్స్ చేసినా కూడా వాళ్ళు ప్యూరిఫై చేస్తారు. అలాంటి వైష్ణవులకి నేను మళ్ళీ మళ్ళీ నమో నమః రెస్పెక్ట్ ఇస్తున్నాను. సో ఈరోజు ఈ భక్త వృత్తంలో మీ అందరి వైష్ణవులకి నేను ఇండివిజువల్గా ప్రణామాలు చెప్పుకుంటూ, ఏమైనా ప్రీవియస్గా నేను ఒఫెన్సెస్ చేసి ఉంటే మీ పట్ల తెలిసి తెలియకుండా మిమ్మల్ని మన్నించమని వేడుకుంటూ ఈ క్లాస్ మొదలు పెడుతున్నాను. బాలవంతుడికి చాలా కృతజ్ఞతలు. ఆయనకు కూడా తెలిసి తెలియకుండా కొన్నిసార్లు క్యాజువల్గా ఉంటాను. ఏదైనా తప్పు అయితే క్షమించండి ప్రభుజీ. అనంత కోటి వైష్ణవ వృందకి జై, ఇస్కాన్ గురు వృందకి జై, శిల ప్రభుపాద్ కి జై. సో ఈ టాపిక్ చెప్పే ముందు ఒక డిస్క్లైమర్ లాగా మనం ఏదైనా ఉంటుంది కదా, ఇప్పుడు డిస్క్లైమర్ లైక్ ఇది ఆరోగ్యానికి హానికరం అలాంటివి చెప్తారు. అలాగా ఈ క్లాస్ ముందు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ క్లాస్ కొంచెం సీరియస్గా ఉంటుంది. అంటే మనం ఎన్ని రోజులు భాగవతం చక్కగా స్వీట్గా ఆహ్లాదకరంగా హృదయానికి హత్తుకునే లాంటి పాస్ట్ టైమ్స్ చాలా, అంటే ఇట్ లీవ్స్ అస్ విత్ అ స్వీట్ టేస్ట్ ఇన్ యువర్ మౌత్. కానీ ఈ రోజు క్లాస్ మాత్రం అలా ఉండదు అని చెప్తున్నాను నేను ముందే. ఇదేమి మనకి స్వీట్ టేస్ట్ ఏమీ వదలదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం భయం కూడా అవ్వచ్చు మీకు, అయితే కూడా నా క్లాస్ సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క. సో అలా ఉంది టాపిక్ అది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత భక్తి చేసినా కూడా దీని గురించి మనకు తెలియకపోతే వేస్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ క్లాస్ నా కోసం అండ్ అందరికి ఇండివిజువల్గా అందరి కోసం. కొన్నిసార్లు మనం ఇలాంటి క్లాసులు ఉన్నప్పుడు ఏంటంటే, నా పక్క డివోటీ కోసం ఇది, లేకపోతే నా వైఫ్కో హస్బెండ్కో వాళ్ళు వింటే బాగుంటుంది ఇది అనుకుంటాము. సో అలా కాకుండా ఇది అందరికీ, మనందరికీ మనది మనం చూసుకుని మనది మనం కరెక్ట్ చేసుకునే లాంటి క్లాస్ ఉంటుంది. కొన్ని పాయింట్స్ అన్నీ చెప్తాను. సో మీరు ఏమైనా రాసుకోదలుచుకుంటే రాసుకోవచ్చు అన్నమాట. సో వైష్ణవాపరాధం అనేది ఏంటి, ఎలా ఉంటుంది, అది ఎలా చేస్తారు,
ఎన్ని రకాలుగా ఉంటుంది, అది చేస్తే దాని రిజల్ట్ ఏంటి అని మనం తెలుసుకుందాము. అండ్ తెలుసుకున్నాక మనం చేయకుండా ఎలా ఉండాలి, చేస్తే ఏంటి అలాంటిది సొల్యూషన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి 2 చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ డోంట్ నో 1 అవర్ దాటొచ్చు. సో మీకందరికీ పేషెన్స్ ఉంటే ఐ విల్ షేర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. సో సపోజ్ ఇప్పుడు మనం అంతా భక్తి చేస్తున్నాం. సో మన ఇప్పుడు లైఫ్‌లో గోల్ మనం కృష్ణ ప్రేమ పొందటం, చక్కగా భక్తి చేయటం ఇలాంటివి మనం చేస్తున్నాం. సో ఇలా చేసేప్పుడు మనకెలా ఉందంటే సపోజ్ మనం అందరూ చిన్నప్పుడు స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ ఆడే ఉంటారు కదా! ఏంటది పాము, నిచ్చెనల గేమ్. సో అలాగా మనం ఇప్పుడు ఒక్కొక్క డైస్ వేసుకుంటూ, రోజు జపం చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, సేవ చేసుకుంటూ మనం పైకెళ్తున్నాం. ఎక్కడికి మనం 100 నంబర్ దగ్గరికెళ్ళటానికి ప్రయత్నిస్తాం. సో అలాగా మధ్య మధ్యలో నిచ్చెనలొస్తాయి. ఆ నిచ్చెనలేంటంటే మనకి వైష్ణవుల కృప. వైష్ణవుల కృప వచ్చినప్పుడు ఒక నిచ్చెనలాగా మనం ఎక్కుతాం, మెట్లెక్కుతాం. అలా, అలా, అలా మనం 98 దాకా ఎళ్ళాం. మీరు క్లోజ్‌గా చూస్తే 'స్నేక్స్ అండ్ లాడర్స్‌లో' 99లో ఒక పాముంటుంది. పెద్ద పాము. ఆ పాము మళ్ళీ డైరెక్ట్‌గా మీకు 6కో, 7కో తీసుకొస్తుందనమాట. సో మీరింకా 2 అంగుళాలున్నారు 100కి విన్ అవ్వటానికి అనే ముందు మీరు ఏదో చేసి మీరు ఆ డైస్ మీకు 99 మీద పడిందనుకోండి, మళ్ళీ మనం కిందికొచ్చేస్తాం. ఎక్కడికొచ్చేస్తాం 5కో, 6కో వస్తాం. సో అలాగా ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, మనం భక్తి ఇలా చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉన్నాము. కానీ ఆ సర్పం ఎలా కాటేస్తే మనం మళ్ళీ కిందికొచ్చేస్తామో, అలాగా ఎప్పుడైతే మనం వైష్ణవప్రార్థన చేస్తామో, అలా డైరెక్ట్‌గా కిందికొస్తామంట. సో అంత మీరు ఇమాజిన్ చేసుకోండి. మనం ఆటలోనే మనం ఓడిపోతే అయ్యో! ఇలా జరిగిందనుకుంటాం. అలాంటిది మనం ఇలా భక్తి చేసేప్పుడు రోజు సాధన చేస్తున్నాము. ఆహ్, చేసేప్పుడు మనకి అదంతా వేస్ట్ అవుతే ఎలా ఉంటుందని ఆలోచించుకోవాలనమాట. మనం అంత ఆహ్, భయంకరమైందనమాట వైష్ణవపరాధం. తర్వాత చైతన్య మహాప్రభు ఈ అపరాధాన్ని సపోజ్ ఇంకొక ఉదాహరణ మీరు మంచిగా మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం. మీరు మంచిగా ఒక ఏరియా తీసుకొని దాంట్లో మొక్కలన్నీ పెట్టుకుంటారు, చెట్లు పెట్టుకుంటారు, పువ్వులు పండించుకుంటారు, అన్నీ చేస్తున్నారు. రోజు నీళ్లు పోస్తున్నారు, ఎరువేస్తున్నారు. దానిలో ఎంతెంతో టైం మీరు స్పెండ్ చేస్తున్నారు. అలా చేసిన గార్డెన్‌లో ఒకసారి ఆహ్, ఒక ఎలిఫెంట్ ఒక మదంతో ఉన్న ఎలిఫెంట్ వచ్చిందనుకోండి, వచ్చేసి మొత్తం ఇలా ధ్వంసం చేస్తూ ఇది మంచి చెట్టు, ఇది పనికొచ్చే చెట్టు, పనికిరాని చెట్టు అని చూడకుండా ఎలాగైతే మొత్తం కుమ్మేస్తుందో, మొత్తం మీ గార్డెన్‌ని నాశనం చేస్తుందో అలాగనమాట. ఏదైతే మీరు భక్తిలత పెంచుకుంటున్నారో ఈ సాధన ద్వారా ఏ భక్తిలత అయితే మనం పైకెళ్ళి, ఎళ్ళి, ఎళ్ళి కృష్ణుని పాదపద్మాల వద్ద చేరాలో, అలాంటి భక్తికి మనం రోజు జపం చేసుకుంటూ దానికి నీళ్లు పోస్తున్నామో, అలాంటి గార్డెన్‌ని ఎలా చిందరవందర చేసేస్తుందో ఎలిఫెంట్, అలా ఏమవుతుంది మన భక్తికి ఆ ఎలిఫెంట్ గార్డెన్‌కి ఎంత చెడో, అలా మన భక్తికి వైష్ణవపరాధం అంత చెడు. సో, చైతన్య మహాప్రభు చాలా సార్లు వార్నింగ్ ఇస్తారు. "ఏనో వైష్ణవ్ అపరాధి జాసి ఉత్తే హాతీ మాత, ఉపరే చిందే తార్ షుకి జయపాత." హాతీ మాత అంటారు. అంటే హాతీ మాత అపరాధ్ అంటే ఇలాగ మ్యాడ్ ఎలిఫెంట్ ఒఫెన్స్ అంటారు ఇంగ్లీష్‌లో. సో, అలా అన్నమాట మన భక్తికి అంత ఆహ్, భయంకరమైంది వైష్ణవపరాధం. సో, ఏంటి వైష్ణవపరాధం అంటే కొంచెం కొందరికి ఆ డౌట్ రావచ్చు. వైష్ణవపరాధం అంటేనే ఏంటి అని. మనకు చాలా రకాల అపరాధాలుంటాయి. నామాపరాధం ఉంటుంది, సేవా అపరాధం ఉంటుంది, విగ్రహ అపరాధం ఉంటుంది, ధామాపరాధం ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ధామానికెళ్ళి అపరాధం చేస్తామో ధామాపరాధం. అలాగా వైష్ణవుల పట్ల చేసే అపరాధం వైష్ణవపరాధం అంటారు. సో, వైష్ణవులు ఎవరు అన్నది మనం మొన్నటి ఆహ్, లెక్చర్‌లో మనం చదువుకున్నాము. మళ్ళీ, మళ్ళీ అందులోకెళ్ళను. ఎందుకంటే డెఫినిషన్ ఆఫ్ వైష్ణవ అనే చాలా డీటెయిల్‌గా ఆ రోజు మనం చదువుకున్నాం. ఆహ్, ఎవరైతే భగవంతుడి భక్తి చేస్తారో, కృష్ణుడి భక్తి చేసే వాళ్ళని కార్ష్ణేయ అంటారు. విష్ణు భక్తి చేసేవాళ్ళని వైష్ణవులు అంటాం. మనం అందరం వైష్ణవులు. రాధా, కృష్ణ, విష్ణు ఈ తత్వాలకంతా ప్రే చేసేది, భక్తి చేసేది వైష్ణవులమనమాట. తర్వాత మీకు వేరే వేరే పురాణాల్లో వైష్ణవుల్ని ఎలా డిఫైన్ చేశారో మనం చదువుకున్నాము. సో, ఐ డోంట్ థింక్ ఎనీబడీ హాస్ ఎ క్వెషన్ అబౌట్ హూ ఎ వైష్ణవ ఈస్. సో, బేసికల్లీ ఎవరైతే విష్ణుని పూజిస్తున్నారో, కృష్ణుని పూజిస్తున్నారో వాళ్ళు వైష్ణవులు. తర్వాత చైతన్య మహాప్రభు డెఫినిషన్ ప్రకారం ఎవరైతే ఒక్కసారి కృష్ణనామాన్ని తీసుకున్న వాళ్ళు వైష్ణవులు, కాన్స్టెంట్‌గా నామం తీసుకుంటే వాళ్ళు ఇంకా గొప్ప వైష్ణవులు. అండ్ ఒక 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 అతన్ని చూసి వేరే వాళ్ళు జపం చేస్తే వాళ్ళు ఇంకా గొప్ప వైష్ణవులన్న డెఫినిషన్ కూడా చైతన్య మహాప్రభు మనకిచ్చారు.
సో ఇలా ఈ వైష్ణవులని మనం అపరాధం చేయటం అంటే ఏంటి అంటే వాళ్ళ హృదయాన్ని మనం గాయపరచడం. ఎందుకంటే భక్తి అనేది హృదయంతో సంబంధించింది కాబట్టి ఎప్పుడైతే ఒక వైష్ణవుడి హృదయాన్ని మనం గాయపరుస్తామో దాన్ని వైష్ణవపరాధం అంటాము. డైరెక్ట్గా గాయపరచుకున్నా కూడా మనం ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఒక వైష్ణవుడి పట్ల, అది మన నోటితో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, యాక్షన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎనీ నెగిటివ్ ఫీలింగ్ అబౌట్ అ వైష్ణవ ఈజ్ అన్ అపరాధ్. సో అపరాధం మనకి బాడీతో అవ్వచ్చు, మైండ్తో అవ్వచ్చు, వర్డ్స్తో అవ్వచ్చు, హార్ట్లో కూడా అవ్వచ్చు. అంటే మీరు కేవలం హార్ట్లో నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకున్న అపరాధమే, వర్డ్స్లో అన్న అపరాధమే, మైండ్లో చెడు అనుకున్న అపరాధమే. సో ఇట్ కెన్ బి యాక్షన్స్ ఆఫ్ ద బాడీ, మైండ్, వర్డ్స్ అండ్ హార్ట్ అంటారు. తర్వాత అపరాధం అంటే అపరాధ ఎలా చూడాలంటే రాధ ఉంది అపరాధాలు. సో రాధ లేదు యాక్చువల్లీ అపరాధంలో. సో ఎక్కడైతే అపరాధం జరుగుతుందో, ఎక్కడైతే ఒక వైష్ణవుడి నింద జరుగుతుందో రాధ వెళ్ళిపోతుందన్నమాట. అపరాధ అంటే రాధ లేదు అక్కడ. సో ఎప్పుడైతే మనకి వైష్ణవుడితో డీలింగ్స్ బాగుండవో అక్కడ ఆ చోట రాధారాణి ఉండదన్నమాట. సో మనని యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడైతే రాధారాణి యాక్సెప్ట్ చేయదో మనని కృష్ణుడు కూడా యాక్సెప్ట్ చేయడు. సో అలా చూసుకోవాలన్నమాట. తర్వాత మనం ఒఫెన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఒఫెన్స్ అంటే ఒక ఫెన్స్ అన్నమాట. భక్తి అనేది ఒక ఫెన్స్ అయితే ఎప్పుడైతే మనం అపరాధం చేస్తామో ఆర్ ఏదైతే నరసింహ కవచం ఉంటుంది కదా చుట్టూ కదా, సో ఎప్పుడైతే ఒక వైష్ణవుడికి మనం అపరాధం చేస్తామో ఆ ఫెన్స్ బయటికి వెళ్ళిపోతామంట. అంటే ఈ కవచం బయటికి వెళ్ళిపోతాం, ఈ భక్తి అనే ఫెన్స్ బయటికి వెళ్ళిపోతాం అనమాట ఎప్పుడైతే మనం నింద చేస్తాం. అంటే ఏమన్నట్టు ఆ ఫెన్స్లో మనం లేము, భగవంతుడి ఫెన్స్లో మనం లేము అంటే భగవంతుడు తన ప్రొటెక్షన్ తీసేసుకుంటాడు అనమాట. సో ఇలా ఉంటుంది నామాపరాధం అంటే డెఫినేషన్స్ ఇవి. తర్వాత కొందరు గొప్ప ఆచార్యులు ఏం చెప్పారు అపరాధం గురించి అంటే, భక్తిచారు స్వామి ఏం చెప్తారంటే ద బిగ్గెస్ట్ హిండ్రెన్స్ టు అవర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్ వైష్ణవ అపరాధ్. సో అన్నిటికంటే మన స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్కి ఏదైతే మనం చేయాలనుకుంటామో దానికి అన్నిటికంటే పెద్ద అడ్డు ఏంటంటే వైష్ణవ అపరాధం చెప్తారు. తర్వాత జయపతి మహారాజ్ ఏం చెప్తారంటే మనం ఎప్పుడైతే వైష్ణవప్రాధం చేస్తామో అది మన భక్తి లత ఏదైతే మనం పెంచుతున్నామో ఇలా లాగేసినట్ట, పెకిలించేసినట్టు అంట. ఆ రూట్తో సహా మనం పెకిలించేసినట్టుగంట. సో అది మెల్లమెల్లగా డ్రై అయిపోయి మనకి నామంలో రుచిపోయి, భాగవతంలో రుచిపోయి, డేటీ వర్షిప్, బుక్ డిస్ట్రిబ్యూషన్ అన్నిట్లో మనకి రుచి వెళ్ళిపోతుందంట. సో అల్టిమేట్లీ కంప్లీట్గా మనం డివోషన్ సర్వీస్ లూజ్ చేస్తామంట. సో ఇట్ ఇస్ దాట్ సీరియస్. సో వెరీ సీరియస్ వైష్ణవప్రాధం. రాధానాథ్ స్వామి గారు ఏమంటారంటే we would rather lose everything in life than commit an offense to devotees. సో నేను డివోటీకి ఒఫెన్స్ చేసే కంటే అంటే నాకు లైఫ్లో అన్నీ వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నేను ఒక ఒఫెన్స్ మాత్రం చేయకూడదు అని చెప్తారు ఆయన. సో ఇలాగా ఆచార్యులు మనకి చాలా సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారన్నమాట వైష్ణవపరాధం నుంచి. సో కొందరికి డౌట్ రావచ్చు పాపం అంటే ఏంటి, అపరాధం అంటే ఏంటి. సో కొంచెం ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. సో పాపం అంటే మనం ఏదైతే కామ క్రోధ లోభాల వల్ల చేస్తామో అది పాపం. అంటే చిన్న చిన్న తప్పులు అంటే ఈ 4 రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేయటం, అంటే మాంసాహారం తీసుకోవడం, దొంగతనం చేయటం, అబద్ధాలు ఆడటం, మద్యపానం చేయటం, ఇవన్నీ పాపాల కింద వస్తాయి. అండ్ ఇవి ఎవరితో డైరెక్ట్గా అంటే భక్తులతో సంబంధించి ఉండదన్నమాట. వేరాజ్ అపరాధం ఏంటంటే అది ఎక్కువ మటుకు మనం ఎన్వీతో చేస్తాం. అంటే వీ హ్యావ్ సచ్ ఎన్వియస్ ఫీలింగ్ టువర్డ్స్ ద డివోటీ. అంటే మనం ఆ ఎన్వి వల్ల ఏదో అనటం, వాళ్ళకి ఏదో హాని చేయటం చేస్తాము. అండ్ దెన్ అపరాధం అనేది వైష్ణవుల పట్ల అవుతుంది, భక్తుల పట్ల అవుతుంది. అండ్ ఈ పాపం ఏమో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ భక్తాస్ అని చెప్తారు. సో ఎప్పుడైతే వైష్ణవుల పట్ల అపరాధం చేశామంటే భగవంతుడిని ఆదరించకపోయినట్టే, భగవంతుడి పట్ల అపరాధం జరిగినట్టే. సో దట్ ఈస్ మచ్ మోర్ సీరియస్ అనమాట. సో ఆ పాపం చేస్తే భగవంతుడు మనం క్షమించవచ్చు, కానీ అపరాధం చేస్తే మాత్రం భగవంతుడు మనల్ని క్షమించడు. అది మనకి తెలిసి చేస్తే అయితే అసలే క్షమించడు, తెలియకుండా చేస్తే కొన్నిసార్లు క్షమాపణ రావచ్చు. కాకపోతే యూజువలీ వైష్ణవపరాధాన్ని భగవంతుడు కూడా క్షమించలేడు. చైతన్య మహాప్రభు కూడా చెప్తారు నేను కూడా క్షమించలేనని. సో అపరాధం చాలా మిలియన్స్ ఆఫ్ టైమ్స్ మోర్ డేంజరస్ దెన్ పాపం. పాపం అనేది లెస్ సీరియస్, మనకు ఫర్గివ్నెస్ రావచ్చు, కానీ అపరాధం పట్ల మనకి రాదనమాట. సో ఇంత అపరాధం గురించి చెప్తుంటే ఏంటి దాని రిజల్ట్ అని కొంచెం అర్థం చేసుకుందాం. ఎందుకంటే మనకి ఏం చేస్తున్నాం అని తెలియకుంటే మనం మళ్ళీ మళ్ళీ చేస్తాం అన్నమాట. సో ఎందుకు వైష్ణవపరాధం ఇంత గొప్ప పాపం అవుతుంది అంటే, ఎందుకంటే మనం వైష్ణవుల గురించి చదువుకున్నట్టు భగవంతుడిని వాళ్ళ హృదయాల్లో పెట్టుకుంటారు వైష్ణవులు. సో అండ్ భగవంతుడు భక్తవత్సలుడు కాబట్టి ఆయనకి చాలా
ప్రీతి ఆయన డివోటీస్ అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటాడు. సో అందుకని ఎవరైతే డివోటీస్ని ఆదరించరో ఒఫెన్స్ చేస్తారో వాళ్ళంటే కృష్ణుడికి నచ్చదు. సో ఈ డజన్ లైక్ ఇఫ్ యూ ఒఫెండ్ హిస్ డివోటీస్. సో అందుకని అప్పుడు ఆయన ప్రొటెక్షన్, ఆయన మర్సీ ఆయన తీసేసుకుంటారంట. సో ఎందుకంటే మనం భక్తులే కృష్ణుని అట్రాక్ట్ చేస్తారు. భక్తుల హృదయంలో ఎలా కృష్ణుడు ఉన్నాడో కృష్ణుడు హృదయంలో కూడా భక్తులు ఉన్నారు. కాబట్టి ఆయన బయటలో ఒఫెన్సెస్ ఆయన టాలరేట్ చేయరంట. అండ్ ఈ విషయం చైతన్య మహాప్రభు కూడా చెప్తారు. ఎందుకంటే కృష్ణుడి మర్సీ కూడా వచ్చేది ఎవరి ద్వారా? వైష్ణవుల ద్వారా. సో మనం ఈ భక్తిలో ఉన్నామంటే ఎవరో వైష్ణవుల మర్సీ వల్ల ఉన్నాం మనం. సో అలాంటి వైష్ణవుల ద్వారా మనం కృష్ణుడి మర్సీ తీసుకుని మళ్ళీ ఆ వైష్ణవులను మనం నిందించడం అంటే అది చాలా పెద్ద పాపం. ఎందుకంటే వైష్ణవులు లేకపోతే మనకి కృష్ణుడి గ్రేస్, కృష్ణుడి పాదపద్మాల గ్రేస్ కానీ కృప కానీ మనకి తెలీదు, మనకు రాదు ఎప్పుడైతే మనం వైష్ణవుల పాదపద్మాల షెల్టర్ తీసుకోము. సో బికాస్ దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ వైష్ణవాస్ ఆర్. సో ఎప్పుడైతే మనం ఇలా చేస్తామంటే మామూలుగా భక్తి చేయటం యాక్చువల్లీ అంటారు, హియరింగ్ నితాసేన్ మధ్య అంటారు, భక్తి చేయటం సరళంగానే అంటే ఈజీగానే ఉంటుంది. జపం చేస్తాం, ప్రసాదం తీసుకుంటాం, కీర్తన చేసుకుంటాం, కథ వింటాం. సో అవంతా ప్రాసెస్ ఈజీనే. అన్నిటికంటే కష్టం ఏంటి భక్తి యోగాలు అంటే వైష్ణవులతో డీలింగ్స్, వైష్ణవులతో ఏమంటారు సదాచారం, ఎలా ఉండాలి వైష్ణవుతో, ఆ సదాచారే చాలా కష్టం అన్నిటికంటే అంటారు. ఎందుకంటే అది మనం వైష్ణవులతో ఎలా బిహేవ్ చేస్తామో దాని ప్రకారమే మనం భక్తిలో పురోగమించడం కానీ భక్తిలో పడిపోవడం కానీ జరుగుతుందని చెప్తారు. సో చైతన్య మహాప్రభు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ వైష్ణవ డీలింగ్స్కి. సో మనం ఆయన లైఫ్లో చూస్తే ఆయన 48 సంవత్సరాలు ఉంటే అందులో ఒక 14 సంవత్సరాలు యూత్గా స్కాలర్గా గడిపారు. తర్వాత ఒక 6 సంవత్సరాలు ఆయన ట్రావెల్ చేశారు సౌత్ ఇండియా కానీ వేరే వేరే ప్లేసెస్ ట్రావెల్ చేసినప్పుడు ఈ సంకీర్తన మూమెంట్ ఇచ్చారు అందరికీ. సో చాలా చక్కగా తీసుకున్నారు అందరూ. సో ఎంతమంది భక్తులను చేశారంటే ఆయన. సో ఆయన అలాగా మంచి రిజల్ట్ వచ్చినప్పుడు సంకీర్తన మూమెంట్కి ఆయన అలా ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. కానీ అలా కాకుండా ఆయన జగన్నాథ్ పూరిలో వచ్చి ఉన్నారు చాలా కాలం. ఐ థింక్ ఒక 18 ఏళ్ళు ఉన్నారు ఆయన పూరిలో. సో ఎందుకు ఉన్నారు మెయిన్లీ అంటే ఆచార్యులు ఏం చెప్తారంటే అక్కడ ఆయన ఉండి ఈ ఎలా వైష్ణవులతో డీల్ చేయాలో అవి మనకి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సో చైతన్య చరితామృతం చదివితే కూడా మీకు దాని నిండా ఎలాగ వైష్ణవులతో డీల్ చేయాలి అదే ఉంటుంది. సో అన్ని లీలలు, అన్ని పాస్ట్ టైమ్స్ చైతన్య చరితామృతం మనకి ఏం నేర్పిస్తున్నాయంటే వైష్ణవులతో ఎలా డీల్ చేయాలి మనం. ఎందుకంటే మన మన హృదయానికంట భక్తులకు ఎలాగ ఒక టెంపరేచర్ ఉండాలి మన హృదయం. ఆ టెంపరేచర్ సరిగ్గా లేకపోతే తాపమానం అంటారు చూడండి, ఆ టెంపరేచర్ సరిగ్గా లేకపోతే మనం వైష్ణవులతో కరెక్ట్గా డీల్ చేయలేమంట. సో అలా ఎలా చెప్తారంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ మనం ఫ్రీజర్లో పెడితేనే అది బాగుంటుంది, దానికి ఒక కరెక్ట్ టెంపరేచర్ అది బాగుంటుంది. ఎప్పుడైతే మనం బయటికి తీస్తామో అప్పుడు అది మెల్ట్ అయిపోతుంది. సో అలాగే భక్తులు ఎప్పుడైతే సదాచారంతో వ్యవహరించరో, వైష్ణవులతో మంచిగా వ్యవహరించరో అప్పుడు ఆ భక్తి కూడా ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతుందంట. అండ్ ఎప్పుడైతే మనం వైష్ణవ ఎటికెట్ ఫాలో అవ్వమో అప్పుడు ఇంకో ఉదాహరణ ఏం చెప్తారు మొగిలినప్పుడు కొంటే ఎలాగైతే మనం సైకిల్ నడపడానికి ఆ చైన్కి మనకి గ్రీజ్ కావాలి, ఆయిల్ ఎప్పుడు వేస్తూ ఉండాలి. సో అదేంటంటే సదాచారంతో అది నడుస్తుంది. ఎప్పుడైతే మనం వైష్ణవులకి రెస్పెక్ట్ ఇవ్వమో అప్పుడు మెల్లిమెల్లిగా ఆ గ్రీజ్ తగ్గిపోయినట్టంట. సో ఎలాగైతే సైకిల్ ఆగిపోతుందో అలాగా మన జపం కూడా ఆగిపోతుందంటారు. సో డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వైష్ణవప్రాధం చేస్తామో దేశే మనం జపం మంచిగా చేయలేమని చెప్తారు. సో మాచి ఏం చెప్పారంటే ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తున్నాం, ఒకవైపు మనం జపం చేస్తున్నాము, గుడిలో సేవ చేస్తున్నాము, కానీ ఒకవైపు వైష్ణవప్రాధం చేస్తున్నాం అనుకోండి, అలా చేస్తే ఎలా ఉంటుందంటే మనం కార్లో కూర్చుని ఒక కాలుతో యాక్సలరేటర్ ప్రెస్ చేసి ఒక కాలుతో బ్రేక్ ప్రెస్ చేసినట్టుగా ఉంటుందని చెప్పారు. ఐ థింక్ ఈ ఉదాహరణ బాగుంది. అంటే సాధన మన యాక్సలరేటర్ లాగా, అట్ ద సేమ్ టైం మనం అపరాధం చేసుకుంటూ బ్రేక్ వేస్తున్నాం. సో ఆ కార్ ఎక్కడికి కదలదన్నమాట. సో అలాగా ఎప్పుడైతే అపరాధం చేస్తామో మన భక్తి ముందుకెళ్ళదు. సో ఎవరికైతే నేను భక్తిలో అధిగమించట్లేదు, ఐఎమ్ నాట్ ప్రోగ్రెసింగ్ ఇన్ భక్తి, మై జపాస్ నాట్ గోయింగ్ వెల్, నాకు అసలు రుచి రావట్లేదు నామంలో అంటే చెప్తారు కదా, రోమాంచకం శుద్ధరంగ భాజో వందే గురు శ్రీచరణారమందం, నాకు రోమాంచకంగా అనిపించట్లేదు, నాకు శరీరం పులకించట్లేదు జపం చేసేప్పుడు అంటే దానికి రీజన్ అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ వైష్ణవ ప్రార్థన. సో మనం ఇవన్నీ మనం గమనించుకోవాలన్నమాట మన లైఫ్లో ఏమవుతుందో.
సో ఏమవుతుంది వైష్ణవప్రాధం చేస్తే అంటే స్కంద పురాణం ఏం చెప్తుందంటే, ఐఎమ్ గోయింగ్ టు కోట్ సమ్ ప్లేసెస్ వేర్ చెప్తారు ఏమవుతుందో. నిందం కుర్వంతి ఏ మూఢా వైష్ణవానాం మహాత్మనాం పతంతి పితృభీషార్థం మహారౌరవ సంహితే. సో స్కంద పురాణం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఫూలిష్గా ఒక వైష్ణవుని నిందిస్తాడో, ఒక వైష్ణవుని క్రిటిసైజ్ చేస్తాడో, వాళ్ళు మహారౌరవం అనే నరకంలోకి వెళ్తారంట. సో ఈ నరకాల్లో మహారౌరవం అనేది ఒక చాలా చాలా ఘోరమైన నరకం. అక్కడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళటం కాకుండా వాళ్ళ ఫాదర్స్ కూడా వెళ్తారంటారు. మహారౌరవ సంహితే పితృభి శార్థం మహారౌరవ సంహిత అంటే పితృ వాళ్ళతో సహా మహారౌరవంలోకి వెళ్తారని చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు టేక్ దీస్ సీరియస్లీ. నేను హరిభక్త విలాసంలో ఏం చెప్తారంటే, కరపత్రైశ్చ ఫాల్యంతే సుతీవ్రైర్యమ శాసనై నిందం కుర్వంతి పాప వైష్ణవానాం మహాత్మనాం. సో ఇది ప్రహ్లాద్ మహారాజ్ బలి మహారాజ్ చెప్తుంటాడు. ఎవరైతే వైష్ణవులను బ్లాస్ఫేమ్ చేస్తారో, ఎవరైతే నిందిస్తారో వాళ్ళు చాలా సివియర్ పనిష్మెంట్, యమరాజు వచ్చి వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్ ఇస్తారని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది ఇది ద్వారక మహత్యంలో వస్తుంది. తర్వాత ఇంకొకటి ద్వారక మహత్యంలో ఏం చెప్తారంటే, ఏ నిందంతి హృషికేశం తద్భక్తం పుణ్యరూపిణాం శతజన్మ అర్జితం పుణ్యం తేషాం నశ్యతి నిశ్చితాం. సో ఏం చెప్తున్నారంటే, ఇది ఏ నిందంతి ఋషికేశం అంటే తద్భక్త్యం పుణ్యరూపిణాం అంటే ఋషికేశుని కానీ భగవంతుణ్ణి కానీ వాళ్ళ భక్తుల్ని కానీ మనం నిందిస్తే ఏమవుతుంది, శతజన్మ అర్జితం పుణ్యం అంటే శతజన్మలు అంటే 100 ఏళ్ళు ఏదైతే మనం పుణ్యం అర్జిస్తామో, ఏదైతే భక్తి చేసి మనం పూజలు చేసి పుణ్యం అర్జిస్తామో, తేషాం నశ్యతి నిశ్చితాం. తేషాం నశ్యతి అంటే మొత్తం వెళ్ళిపోతుంది అంట, నిశ్చితంగా. సో మనం ఎవరైనా వైష్ణవులకు అపరాధం చేస్తే మనం 100 జన్మలు, 100 సంవత్సరాలు కూడా కాదు, 100 శత జన్మలో అర్జించిన పుణ్యం అంతా పోతుందని చెప్తున్నారు. సో దట్ ఈస్ హౌ సీరియస్ ఇట్ ఈస్. అండ్ మార్కండేయుడు కూడా ఒక చోట భగీరథునికి ఏం చెప్తున్నారంటే, వైష్ణవప్రాధం చేస్తే, ఈవెన్ వైష్ణవప్రాధం అంటే నువ్వు ఒక వైష్ణవుని చూసి దూరం నుంచి ఒబేసెన్సెస్ పే చేయకున్నా కూడా, ప్రణామాలు పే చేయకున్నా కూడా భగవంతుడంట, కృష్ణుడంట మనం 12 ఏళ్ల సాధనని రిజెక్ట్ చేస్తాడంట. అంటే సపోజ్ మీరు 12 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నారు, ఒకసారి వైష్ణవుడితో అపరాధం చేశారు, ప్రణామాలు చెప్పలేదు అనుకోండి, ఆ 12 ఏళ్ల సాధన పోతుందని చెప్తున్నారు. సో ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా పురాణాల్లో. సో ఎప్పుడైతే మనం చేయకూడదు అని వింటామో స్టార్టింగ్ లో, అంత సీరియస్ కాదులే ఇలాగే చెప్తారులే అనుకుంటాం మనం. ఐ మీన్ ఇట్ హ్యాపెన్ టు మీ ఆల్సో. అది చాలా న్యూఫైడ్ స్టేజ్ అనుకోండి, మనం కొత్తగా వచ్చినప్పుడు ఇలా అంతా ఎగ్జాజరేట్ చేసి చెప్తారు, అంత పవర్ ఏముంది అనుకుంటాం వైష్ణవులది. కానీ ఇదంతా చాలా కరెక్ట్, అంటే అన్ని పురాణాల్లో ఇదే చెప్తున్నారు. సో వి హ్యావ్ టు బి. అందుకే అంటే ఎప్పుడైతే కొత్తగా భక్తిలోకి వస్తామో ఏమవుతుంది, కనిష్టాధికారులకి వాళ్ళు కృష్ణుడిని పూజిస్తారు, టెంపుల్కి వెళ్తారు, కానీ వైష్ణవులు కృష్ణుడితో సమానం, వాళ్ళని సమానంగా రెస్పెక్ట్ చేయాలన్న అంత అర్థం వాళ్ళకి అప్పుడే కాదు, బికాస్ దే ఆర్ న్యూ టు ద ప్రాసెస్. సో అందుకే ఏమంటారంటే, కనిష్టాధికారి యూజువలీ వైష్ణవప్రాధం తప్పించుకోలేడంట, ఎందుకంటే తెలీదు ఆయనకి. కానీ తెలిసి తెలియకపోయినా కూడా నింద అవుతుంది అది. సో అందుకని వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడెప్పుడైతే మనం మధ్యమాధికారి స్టేజ్కి అప్పుడు వస్తామో, ఎప్పుడైతే మనం వైష్ణవులకి భగవంతుడికి తేడా లేదు, భగవంతుడు డివోటీస్ని మనం అపరాధిస్తే భగవంతుడు బాధపడతాడన్న విషయం మనం అర్థమవుతుందో, అప్పుడు మనం మెల్లిమెల్లిగా అపరాధం చేయటం తగ్గిస్తాం అనమాట. సో అది అది డిపెండ్స్ ఆన్ ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నాం మనం అని. కానీ ఇదంతా వెరీ ట్రూ. సో ఏది కూడా మన ఆచార్యులు ఊరికే భక్తులకి మంచిగా ఉండాలి ఒకరితో ఒకరని అలా ఏం చెప్పలేదు. ఇట్ ఇస్ ఆల్ గివెన్ ఇన్ ద పురాణాస్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది. ఈ వైష్ణవప్రాధం మీద భక్తివినోద్ ఠాకూర్ చాలా పుస్తకాలు రాశారు. ఎక్కువ వర్క్ మాత్రం అయింది భక్తివినోద్ ఠాకూర్ గారికి. సో ఇప్పుడు ఎలాంటివి ఏం చేస్తే వైష్ణవప్రాధం అని తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ వైష్ణవప్రాధం ఏముంటుంది, ఎలాంటి అపరాధాలు అవుతాయి అన్నది మనం కొంచెం చర్చించుకుందాం. సో ఇందులో ఏంటంటే ఏం చెప్తారు, అగైన్ స్కందపురాణంలో ఏం చెప్తున్నారంటే, హంతి నిందంతి వైద్వేష్టి వైష్ణవానా నాభినందతి కృద్యతే యతి నో హర్షం దర్శనే పతనాం సత్. ఎందుకంటే మనకి ఏంటి వైష్ణవం తెలియాలి, లేకపోతే మనం ఎలా బిహేవ్ చేస్తాం, ఎలా మనకు డీలింగ్ ఉంటుంది వైష్ణవులతో అర్థం కాదు. సో ఎలా చెప్తారంటే 6 రకాలుగా మనం వైష్ణవులను నిందించవచ్చు అని చెప్తారు. సో ఒకటి ఏంటంటే హంతి అంటే చంపటం. సో ఒక వైష్ణవుణ్ణి చంపటం అనమాట.
వెరీ సీరియస్ అపరాధం, ఘోరమైన అపరాధం ఇది, టాప్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. సో అక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే ఫిజికల్గా చంపటమే కాకుండా మనం ఎప్పుడైతే ఒక మహాభాగవతుడికి కానీ గొప్ప సన్యాసులకు కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వమో అది కూడా ఇట్స్ లైక్ కిల్లింగ్ వైష్ణవ. ఎందుకంటే మహాభారత్లో చెప్తారు కదా, ఒక రెస్పెక్టబుల్ పర్సన్కి కత్తితో పొడిచి చంపే అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వమో, ఏదైతే వాళ్ళు డిజర్వ్ చేస్తారో ఆ రెస్పెక్ట్ ఇవ్వమో అది కూడా మృత్యుతో సమానం అనమాట. సో ఎప్పుడైతే మనం వైష్ణవులకు రెస్పెక్ట్ ఇవ్వమో అప్పుడు అది వాళ్ళని చంపినంత ఘోరం అవుతుంది అనమాట. అండ్ ఫిజికల్గా కూడా చంపే ప్రయత్నాలు కూడా చేస్తారు కొందరు. అది మనం పాస్ట్ టైం ఏంటంటే మనం గోవర్ధన్ లీల తీసుకోవచ్చు. ఎలాగైతే ఇంద్రుడు బృందావనంలో ఉన్న వైష్ణవులందరినీ ఒక పెద్ద తుఫాన్ వచ్చేసి చంపాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు అది 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 లిటరలీ ఇట్స్ సచ్ అ బిగ్ వైష్ణవ అపరాధం. ఎందుకంటే అందరినీ కలిసి వాళ్ళకి ఇబ్బంది కలిగించాడు. కాకపోతే కృష్ణుడి దయ వల్ల మనకి వాళ్ళందరికీ బృందావన వాసులకు అందరికీ 7 రోజులు కృష్ణుడిని చూసే అవకాశం, ఆయన 24/7 చూసుకునే అవకాశం దొరికింది. అది వేరే, కానీ ఇంద్రుడు ఇలాగ వైష్ణవాపరాధం చేశాడనమాట ఆ లీలలో. తర్వాత రెండోది ఏంటి చేయొచ్చు, ఎలా చేయొచ్చు వైష్ణవాపరాధం అంటే ఎప్పుడైతే మనం క్రిటిసైజ్ చేస్తామో, బ్లాస్ఫేమ్ చేస్తామో. క్రిటిసైజ్ అంటే నిందించడం, వాళ్ళని బ్లాస్ఫేమ్ చేయటం. సో ఇది కూడా అపరాధం. దీనికి అసలు చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. చైతన్య చరితామృతంలో కానీ భాగవతంలో కానీ వైష్ణవాపరాధం జరిగే, ఎస్పెషలీ చైతన్య చరితామృతంలో. అంటే డీటెయిల్గా అన్ని పాస్ట్ టైమ్స్ చెప్పుకోలేము, ఎందుకంటే చాలా ఉంది. సో అట్లీస్ట్ కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఏది చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి. సో బ్లాస్ఫేమ్ ఎవరు చేశారు చైతన్య చరితామృతంలో చూస్తే మనకి గోపాల్ చపల్ ఉదాహరణ తీసుకోవచ్చు. ఆయన ఎన్వితో ఏం చేస్తారు, ఎప్పుడు శ్రీవాస్ ఆంగంలో కీర్తన డాన్స్ అవుతూ ఉంటుంది కదా. సో అది చూసి గోపాల్ చపల్ ఈర్ష్య పొందుతాడు అనమాట శ్రీవాస్ ఠాకూర్ పట్ల. సో అప్పుడు ఏం చేస్తాడంటే శ్రీవాస్ ఠాకూర్ ఇంటి ముంగట దుర్గా పూజకు సంబంధించిన సామాగ్రి పెడతాడు. అంటే అందరు ఏమనుకోవాలి, ఈయన కృష్ణుడు భక్తుడు కాదు, ఈయన ఇతరుల భక్తి చేస్తున్నాడు, ఈయన మాయావాదను కానీ ఇలా ప్రచారం చేయడానికి దుర్గా పూజ సామాగ్రి పెడతాడనమాట. సో అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ ఏమి ఒఫెండ్ అవ్వకపోయినా కూడా అదొక పెద్ద అపరాధం. ఎందుకంటే ఆ ఎన్వితో చేశాడు కాబట్టి, బ్లాస్ఫేమ్ చేశాడు కాబట్టి శ్రీవాస్ ఠాకూర్ ఏమవుతుంది, ఆయనకి మరుసటి రోజే ఆయనకి లెప్రసీ, కుష్ఠరోగం వస్తుంది అనమాట. సో కుష్ఠరోగం వస్తుంది ఆయనకి. సో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వైష్ణవాపరాధం అనమాట. అఫ్కోర్స్ తర్వాత చైతన్య మహాప్రభు ఆయన తప్పు తెలుసుకుని చైతన్య మహాప్రభుని శాంతిపూర్లో ఆయన ఫర్గివ్నెస్ అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం చెప్తాడు చైతన్య మహాప్రభు అంటే, నువ్వు శ్రీవాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు ఫర్గివ్నెస్ అని చెప్తారు. సో అప్పుడు కానీ ఆయనకి ఆ కుష్ఠరోగ నివారణ అవ్వదనమాట. సో మళ్ళీ ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఫర్గివ్నెస్ సీక్ చేస్తాడు. సో ఇది క్రిటిసైజింగ్, బ్లాస్ఫేమింగ్ వైష్ణవ. తర్వాత ఎవరైతే వైష్ణవుడి పట్ల ఈర్ష్యగా ఉంటారో, ఎన్వి అనమాట, ఎవరికైతే ఎన్వి ఉంటుందో వాళ్ళు కూడా అపరాధం చేస్తున్నట్టు. దీనికి ఉదాహరణ మనం చైతన్య చరితామృతంలో చూస్తే అమోఘ గురించి చెప్పుకోవచ్చు. సో అమోఘ ఎవరు, మన సార్వభౌమ భట్టాచార్య అల్లుడు అనమాట. సో సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభుని పిలుస్తారు, మా ఇంట్లో ఉండండి మీరు అని, 15 రోజులన్నా ఉండండి అంటే మహాప్రభు ఉండలేను, నేను సన్యాసిని, 5 రోజులు ఉంటానని చెప్పారు. సో రోజు అక్కడ ప్రసాదం తీసుకునేవారు చైతన్య మహాప్రభు. సో చక్కగా సార్వభౌమ భట్టాచార్య ఆయన భార్య ఇద్దరు చక్కగా అన్ని పదార్థాలు వండి, రకరకాలైన పదార్థాలన్నీ వండి వాళ్ళకి పెట్టేవారంట. సార్వభౌమ భట్టాచార్య వైఫ్ పేరు సతీ. సో వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంతో ఆయనకి రకరకాల విందులన్నీ చేసి పెట్టేవారంట. సో మహాప్రభు తినేప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఆ డోర్ మూసేసేవాడంట, ఎందుకంటే ఇతరులు చూడకూడదని. ఇన్ఫాక్ట్ ఒక కట్టె పట్టుకుని నించునేవాడంట, ఎవరు లోపల రాకూడదని. సో అలాగా రకరకాల భోగా పెట్టేప్పుడు ఈ అమోఘ వాళ్ళ అల్లుడికి చాలా ఈర్ష్య ఉండేదన్నమాట వీళ్ళ పట్ల, చైతన్య మహాప్రభు పట్ల యాక్చువల్లీ. సో రాకూడదు లోపలికి అని చెప్పినా కూడా ఓసారి మెల్లిగా లోపలికి వచ్చేస్తాడంట. లోపలికి వచ్చి మహాప్రభు పెట్టినవన్నీ చూసేసి, మహాప్రభు సో ఎలా వైష్ణవులకు సేవ చేస్తారంటే ఎన్నో రకాల వంటలు చేసి పెడతారు ఆ ఇద్దరు దంపతులు అనమాట. సో అవన్నీ చూసి అమోఘ, ఇన్ని గానం తింటారా ఆయన సన్యాసి అయి ఉండి, ఇది ఒక 12 మందికి సరిపోతుంది అనేసాడట. సో అంటే ఇంకా సార్వభౌమ భట్టాచార్య ఎంత బాధపడ్డాడంటే అమోఘాని కొట్టడానికి బయలుదేరాడంట కట్టె తీసుకుని. సో అమోఘ అక్కడి నుంచి పారిపోయాడు. సో ఎంతో తర్వాత చైతన్య మహాప్రభుకి ఆయన క్షమాపణ అడుక్కున్నాడు, ఇలాగా మా అల్లుడు వల్ల మీకు నింద జరిగింది,
క్షమించమని చాలా వేడుకున్నారట ఆ దంపతులు. ఇన్ఫాక్ట్ అసలు ఎంత కోపం వచ్చింది వాళ్ళకి అమోఘ మీదంటే, ఈ అమోఘ అసలు చనిపోవాలి, మా అమ్మాయి విడో అయినా పర్వాలేదు అని అనుకుంటారంట ఆ దంపతులు. కానీ బికాస్ చైతన్య మహాప్రభు సో మర్సిఫుల్. అయితే అమోఘాకి ఆ నెక్స్ట్ డే నుంచి చాలా సివియర్గా కాలరా వస్తుందంట. సో అగైన్ రిజల్ట్ ఆఫ్ వైష్ణవ కాలరా వస్తుందంట. కానీ బికాజ్ సార్వభౌమభట్టాచార్య అంటే మహాప్రభుకి ఇష్టం కాబట్టి, ఆయన అల్లుడు కాబట్టి అమోఘాని ఆయన ఫర్గివ్ చేస్తారంట. సో ఇది ఇంకొక ఉదాహరణ చైతన్య చరితామృతంలో ఎలా ఉంటుంది వైష్ణవ ప్రాధాలని. తర్వాత 4వ విధంగా ఎలా చేయొచ్చు అంటే, వన్ డస్ నాట్ ఆఫర్ రెస్పెక్ట్. ఎవరైతే వైష్ణవులని చూసి రెస్పెక్ట్ చేయరో వాళ్ళు అది కూడా అపరాధం అని చెప్తారు. సో ఇంద్ర మహారాజ్ స్టోరీ చెప్తారు. అగైన్ మొత్తం స్టోరీ చెప్పను, కానీ ఆయన ఒక గెస్ట్ని వెల్కమ్ చేయరంట సరిగ్గా. యాక్చువల్లీ తపస్సులో ఉంటారు ఆయన, ఉండి సరిగా చూసుకోకుండా వెల్కమ్ చేయరంట. సో అప్పుడు అది అపరాధం అయిపోయి ఆయన వచ్చే జన్మలో ఎలిఫెంట్ లాగా పుడతారు. మనకు గజేంద్రుడు పాస్ట్ అని తెలుసు కదా, అలాగనమాట. సో ఆ ఒఫెన్స్ వల్ల ఈ బికమ్స్ అన్ ఎలిఫెంట్. తర్వాత ఇంకొక ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే, రామాయణంలోంచి ఎప్పుడైతే రాముడు సీతమ్మని అబ్డక్ట్ చేశాక రావణాసురుడు సుగ్రీవుడి దగ్గరకు వస్తాడు కదా హెల్ప్ అడగడానికి. అప్పుడు ఏం చేస్తారంటే సుగ్రీవుడు రాముణ్ణి మంచిగా వెల్కమ్ చేసి ఒక ఆసనం ఇస్తాడట రాముణ్ణి కూర్చోబెట్టడానికి. కానీ పక్కనే లక్ష్మణుడు ఉంటే లక్ష్మణుడికి ఆసనం ఇవ్వడంట. సో అది చూసి రాముడు అంటే మనసులో అనుకుంటారు, లక్ష్మణుడు ఏం ఫీల్ అవ్వడు, ఎందుకంటే లక్ష్మణుడికి అలాంటివి ఉండవు. కానీ రాముడు సర్టన్లీ అఫెండ్ అవుతారంట, లక్ష్మణుడిని కూడా రెస్పెక్ట్ చేయలేదని. సో తర్వాత ఐ థింక్ హనుమంతుడు ఒక ఆసనం వేస్తాడంట లక్ష్మణుడికి. సో ఈ అపరాధం చేసినందుకు అంటే హీ ఫెయిల్ టు రెస్పెక్ట్ లక్ష్మణ హూజ్ ఆల్సో వైష్ణవ. సో సుగ్రీవుడికి కూడా దీని రిజల్ట్ దొరుకుతుంది. సో ఏమవుతుంది సుగ్రీవుడికి ఆ ఫైట్లో వాలి సుగ్రీవుడి ఫైట్ అవుతుంది కదా, అక్కడ బాగా దెబ్బలు తింటాడు సుగ్రీవుడు. ఎందుకు తింటాడు దెబ్బలు అంటే ఈ అపరాధం చేసినందుకు. సో స్టార్టింగ్ లో బాగా దెబ్బలు తిన్నిస్తాడు రామచంద్రుడు ఇది దీనికి ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడికి ఒఫెండ్ చేసినందుకు. తర్వాత అఫ్ కోర్స్ ఎలా నేను గుర్తుపట్టలేదు సుగ్రీవుడు ఎవరు వాలి ఎవరు కన్ఫ్యూజ్ అయ్యానన్నాక మళ్ళీ సుగ్రీవుడికి ఒక మాల వేయటం, ఆ మాల ద్వారా సుగ్రీవుడిని గుర్తుపట్టి సుగ్రీవుని రక్షించి వాలిని చంపడం ఇదంతా పాస్ట్ టైం జరుగుతుంది. కానీ దాని ఎందుకు అన్ని తన్నులు తింటాడంటే లక్ష్మణుడి పట్ల అపరాధం చేస్తాడంట సుగ్రీవుడు. తర్వాత 5వ విధంగా ఎలాగంటే మనం వైష్ణవుడితో కోపగించుకోవడం, వైష్ణవుని మీద కోపగించుకోవడం. సో అది కూడా అపరాధం కదా. సో ఈ ఉదాహరణ మనకి దుర్వాసముని గుర్తొస్తారు. సో మనకి అంబరీష్ మహారాజ్ దుర్వాసముని పాస్ట్ టైం తెలుసు కదా. సో దుర్వాసముని కోప్పడతాడు అంబరీష్. సో ఎప్పుడైతే చిన్న పాస్ట్ టైం మనం షేర్ చేసుకుందాము, మనకు అందరికి తెలిసిందే. కానీ సో అంబరీష్ మహారాజ్ ద్వాదశి రోజు దుర్వాసముని వస్తారు. సో ఆయన్ని అతిథి సత్కారాలతో ఆహ్వానిస్తాడు అంబరీష్ మహారాజ్, అన్ని చేస్తాడు, వైష్ణవుడికి చేయాల్సిన సేవలన్నీ చేస్తారు. కానీ అప్పుడు దుర్వాసముని నేను స్నానం చేసి వస్తానని నది వైపు వెళ్తారు. సో అప్పుడు ద్వాదశి ముహూర్తం అయిపోతూ ఉంటుంది అండ్ దుర్వాసముని ఇంకా రారు. సో అంబరీష్ మహారాజ్ ఆ ద్వాదశంలో ఏకాదశి వ్రతం బ్రేక్ చేయాలని, కాకపోతే ఒక అతిథికి పెట్టకుండా తను ఎలా తినాలని ఈ సందిగ్ధలో ఉన్నప్పుడు తనకి ఒక తులసి ఉన్న నీళ్ళు తాగితే వ్రతం బ్రేక్ చేసినట్టు అవుతుంది అండ్ ఒక గెస్ట్ ని అపరాధం చేసినట్టు అవ్వదని చెప్పి ఆయన కొంచెం మంచినీళ్ళు తీసుకుంటారు. తీసుకుని దుర్వాసముని వెనక్కి వచ్చినప్పుడు ఆయన ఇది చూసి చాలా కోప్పడతారు. నువ్వు ఎలాగా నేను రాకముందు నువ్వు మంచినీళ్ళు సేవిస్తావు అనేసి కోపంగా అంబరీష్ మహారాజ్ని ఒక ఆయన హెయిర్ కింద పడేసి ఒక రాక్షసు వచ్చి ఆయనని నష్టం జరిగేలాగా చేస్తాడు. సో బేసిక్లీ కోపంతో రియాక్ట్ చేస్తాడు. సో అప్పుడు మనకు తెలిసింది కదా, అంబరీష్ మహారాజ్ ఏమి తొనకుండా ఆయన భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి ఈ వైష్ణవపరాధానికి ఏం చేస్తాడు, సుదర్శన చక్రం పంపిస్తాడు. సో ఆ సుదర్శన చక్రం దుర్వాసముని చంపడానికి వెనక్కి వస్తే దుర్వాసముని ముల్లోకాలు తిరుగుతాడు, శివుడి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు నన్ను ప్రొటెక్ట్ చేయమని. సో ఎవరు చేయలేకపోతారు. చివరికి విష్ణు దగ్గరికి కూడా వెళ్తాడు, ఇలా సుదర్శన చక్రం నన్ను వెంబడిస్తుంది, నన్ను ప్రొటెక్ట్ చేయు, నాకు తప్పు జరిగిపోయిందని వేడుకుంటాడు విష్ణువుని. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటారు, నా వల్ల కూడా కాదు, నువ్వు చేసే వైష్ణవ అపరాధానికి నేను కూడా క్షమించలేను, నా దగ్గర కూడా సొల్యూషన్ లేదు అని చెప్తాడు. సో మరి ఎలా నాకు ఈ నివారణ అంటే, నువ్వు ఏ భక్తుడినైతే నువ్వు నిందించావో ఆ భక్తుడి దగ్గరికే వెళ్ళి నువ్వు క్షమాపణ కోరుకోవాలని చెప్తాడు. సో అప్పుడు దుర్వాసముని మళ్ళీ తిరిగి చివరికి అంబరీష్ మహారాజ్ దగ్గరికి వచ్చి ఆయన క్షమాపణ అడుగుకుంటాడు. బికాజ్ అంబరీష్ మహారాజ్ ఇస్ సచ్ అ గ్రేట్ వైష్ణవ, ఆయన ఈజీగా
ఆయన క్షమించేస్తాడనమాట. తర్వాత వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. సో అలాగా కోపం తెచ్చుకోవడం కూడా అపరాధం. తర్వాత ఆరోది ఏంటంటే వన్ హూ డస్ నాట్ బికమ్ జాయ్ఫుల్ అపాన్ సీయింగ్ అ వైష్ణవ. సో ఎవరైతే వైష్ణవుని చూసి హ్యాపీగా అవ్వరో, ఎవరైతే వైష్ణవుని చూసి అబ్బా ఎందుకు వచ్చాడు ఈయన అనుకుంటారో, సంతోషపడరో, అది కూడా అపరాధం. అండ్ ఇది ఇది చేస్తాం అనుకుంటా, కామన్గా మనం పట్టించుకోము. సో యూ హ్యావ్ టు బీ ప్లీజ్ టు సీ అ వైష్ణవ. వై? బికాస్ కృష్ణ ఇస్ ఇన్ దేర్ హార్ట్. సో ఎందుకు మనం ప్లీజ్ అవ్వాలి అంటే, మనం ఎప్పుడు చాలా ఎక్స్టర్నల్స్కే ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఆల్దో థియరిటికలీ మనకు తెలుసు ఇతను వైష్ణవుడు అని, కానీ మనం వాళ్ళ హృదయాల్లో భగవంతుని చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుని చూస్తామో మనం ఎంత హ్యాపీగా అవుతాం. సపోజ్ మనకు నిజంగా భగవంతుడు వచ్చాడు అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటాం మనం. సో అలాగా వైష్ణవుని చూసి మనం ప్లీజ్ అవ్వలేకపోతున్నాం అంటే వీఆర్ నాట్ సీయింగ్ ద లార్డ్ ఇన్ దట్ వైష్ణవ. సో అందుకని అది కూడా అపరాధం అవుతుంది. సో దీనికి ఉదాహరణ చైతన్య చరితామృతంలో ఏమి ఇస్తారంటే, మనకి దేవానంద పండిత్ పాస్ట్ టైం. సో దేవానంద్ పండితుడు, సో ఆయన ప్రవచనాలు ఇస్తూ ఉంటారనమాట. సో ఒకసారి శ్రీవాస్ ఠాకూర్ వచ్చి కూర్చుంటారు. అండ్ మనకు తెలిసిన శ్రీవాస్ ఠాకూర్ సచ్ అ గ్రేట్ డివోటీ. సో ఆయన ఎప్పుడూ భగవంతుడి కథలు వినుకుంటూ చాలా ఎక్స్టసీలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో అలా ఆ క్లాస్లో కూడా ఎక్స్టసీకి వెళ్ళిపోతాడంట. అయితే ఇదంతా చూసి అంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పి యాక్చువల్లీ శ్రీవాస్ ఠాకూర్ని క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తారంట. సో అది అది గొప్ప అపరాధం. అండ్ సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా కూడా శ్రీవాస్ ఠాకూర్ ఎప్పుడు వస్తే అప్పుడు దేవానంద పండిత్ నచ్చేది కాదంట. సో హీ వాజ్ నాట్ హ్యాపీ టు సీ శ్రీవాస్ ఠాకూర్ ఇన్ హిస్ సత్సంగ్ అనమాట. సో అది చేయటం కూడా చాలా అపరాధం. అంటే ఆయన్ని బయటికి పంపించేయటం చాలా అపరాధం. సో రాను రాను ఏమవుతుందంటే దానికి రిజల్ట్గా దేవానంద పండిత్ అంట క్లాసులు తీసుకున్నా కూడా అవి అసలు ఇంత బాగా జరగవంట. సో ఆయన మూడ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా వెళ్ళిపోతుందంట. ఆయన ఏదైతే ప్రీచ్ చేస్తున్నాడో అది కూడా అంతా డిస్టార్ట్ అయిపోతుందంట. అంటే ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో అది రాకపోవటం, చాలా హిపోక్రటికల్గా మెసేజ్ ఇవ్వటం అలా జరుగుతుందంట. అండ్ చివరికి భూతం అవుతారు ఇలాంటి వాళ్ళని చెప్తారు, ఎవరైతే వైష్ణవుని చూసి డిస్ప్లీజ్ అవుతారు. సో ఇలాంటివి ఈ 6 రకాలు చెప్పారు స్కంద పురాణంలో. తర్వాత ఐ వాజ్ లిస్నింగ్ టు వన్ గౌరంగ్ ప్రభు లెక్చర్లో ఏం చెప్పారంటే 12 రకాలు ఉంటాయంటున్నారు. అంటే ఈ 6 రకాల కంటే ఎక్కువ అని కాదు, ఏమేమి చూసి మనం నింద చేయగలుగుతాం. అంటే మన మనసులో నెగిటివ్ ఫీలింగ్ దేని పట్ల రావచ్చు ఒక వైష్ణవుని చూసి అంటే ఇవి 12 రకాలు ఉంటాయంట. ఒకటేమో జన్మ నిరూపణ. అంటే ఎవరైతే ఈయన వైష్ణవుడు ఉండొచ్చు కానీ ఈయన చాలా చిన్నగా పుట్టాడు, అంటే శూద్రుడు, లేకపోతే ఈయనకి నేను రెస్పెక్ట్ ఇచ్చే అవసరం లేదు. సో వైష్ణవాస్ ఆర్ బ్రాహ్మణాస్. సో వాళ్ళకి ఇంకా ఈ శూద్ర ఇవన్నీ అంటే శూద్రుడు కూడా ఎప్పుడైతే హరినామం చేస్తాడో, ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వస్తాడో ఆయన బ్రాహ్మణుడు అవుతాడు. సో అది రికగ్నైజ్ చేయకుండా మనం ఇంకా ఆయన శూద్రుడు లాగా పుట్టాడు అని, సో వాళ్ళ బర్త్ చూసి మనం ఎప్పుడైతే ఒఫెండ్ చేస్తామో అది జన్మ నిరూపణ అవుతుంది. తర్వాత రెండవది శరీర నిరూపణ. సో ఎప్పుడైతే మనం ఒక భక్తుడి బాడీ ఎలా ఉంది, ఆయన బాడీ అని చూసి మనం ఒఫెండ్ చేస్తామో, మనం జడ్జ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకొని ఇప్పుడు హనుమంతుడు గొప్ప డివోటీ, సో ఆయన్ని వైష్ణవులాగా చూడాలి కానీ కాదు ఈయన కోతి అనుకోవడం, లేకపోతే గరుడ ఒక పక్షి అనుకోవటం, వైష్ణవులు కాకుండా గరుడు పక్షి అనుకోవడం, జటాయు పక్షి అనుకోవటం, ఇలాంటివి నిందలు చేస్తే అది శరీర నిరూపణ అవుతుంది. తర్వాత భావ నిరూపణ. సో సపోజ్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ధ్రువ మహారాజు ఉన్నాడు. ఈయన చిన్న పిల్లవాళ్ళే, ఈయన ఏం వైష్ణవుడు అనుకోవడం, ప్రహ్లాద్ మహారాజ్ అంత చిన్నగా ఉన్నాడు, ఆయనకి నేను రెస్పెక్ట్ ఇవ్వటం ఏంటి అనుకోవటం, అంటే వాళ్ళ ఏజ్ చూసి మనం నింద చేయటం, అది భావ నిరూపణ. తర్వాత ఆశ్రమ నిరూపణ అంటే సన్యాసాశ్రమే గొప్ప, వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తాను, బ్రహ్మచారులకు ఇవ్వను, గృహస్థులకు ఇవ్వను అనుకోవటం, అంటే వాళ్ళ ఆశ్రమాన్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది కూడా అపరాధం. తర్వాత అవ్యయ నిరూపణ అంటే ఎవరికైతే ఫిజికల్గా డిఫార్మిటీస్ ఉన్నాయో, ఇప్పుడు చూడండి మనకి చైతన్య చరితామృతంలో ఆ లెప్రసీ వచ్చిన గోపాల్ చపలు ఉన్నారు, ఓ ఈయన శరీరం బాగోలేదు, నేను ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వను అనుకోవడం చాలా తప్పు. చైతన్య మహాప్రభు వెళ్ళి ఆ కుష్ఠరోగం ఉన్న ఆయన్నే కావలించుకుంటాడు, బికాస్ దే ఆర్ సీయింగ్ బియాండ్ ద బాడీ, బియాండ్ ద డిఫార్మిటీ. సో అది అవ్యయ నిరూపణ అవుతుంది. తరువాత ఆలస్య నిరూపణ. ఆలస్య నిరూపణ అంటే ఒక వైష్ణవుడిది లోపల వాళ్ళ భక్తి చూడకుండా బయట వాళ్ళు చేసే యాక్టివిటీస్ చూస్తాము, దాన్ని ఆలస్య నిరూపణ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసాం కదా ఎలా అమోఘ చైతన్య మహాప్రభు సన్యాసి అయ్యుండి ఇంతగానం తింటున్నారు,
అని అన్నారో అలాంటిది ఆలస్య నిరూపణ. యాక్చువల్లీ ఏం చెప్పారంటే శిల ప్రభుపాద్ పర్సనల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది ఫాల్ డౌన్ అయ్యారంట. ఎందుకంటే వాళ్ళు రోజు ఉండి వాళ్ళతో శిల ప్రభుపాద్ కూడా మామూలుగానే తింటారు, మామూలుగానే బాత్రూమ్కి వెళ్తారు, మామూలుగానే పడుకుంటారని ఒక ఇది వాళ్ళు చూసేసి నార్మల్గా ఉన్నాయి బాడీ యాక్టివిటీస్ అని చెప్పేసి కొంచెం ఫెమిలియారిటీ వచ్చి వాళ్ళు కూడా అపరాధం చేశారు, అందుకే ఫాల్ డౌన్ అయ్యారని చెప్తారు. తర్వాత ఇంకొకటి వాస నిరూపణ. వాస నిరూపణ అంటే ఎక్కడ నివసిస్తున్నాడో చూసుకుని మనం రెస్పెక్ట్ చేయడం. అంటే నేను ఒట్టి ధామవాసులకే రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళు హైదరాబాద్లో ఉంటే నేను రెస్పెక్ట్ ఇవ్వను, మాయాపూర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, బృందావన్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను అనుకోవడం కూడా ఇది అపరాధం అన్నమాట. తర్వాత 8వది బంధు నిరూపణ. బంధు నిరూపణ అంటే ఇది ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ వారు, మన ఫ్యామిలీ మెంబర్స్ వైష్ణవులైనా కూడా వీళ్ళు నా నా పిల్లలేలే, మా తల్లిదండ్రులేలే, మా ఆయనేలే, మా వైఫే అని అనుకుని మనం ఆర్డినరీగా వాళ్ళని కన్సిడర్ చేయడం, వాళ్ళని చాస్టైజ్ చేయడం. ఐ థింక్ ఇది మన ప్రాక్టికల్ లెవెల్ మనం చాలా చేస్తాం. ఫ్యామిలీ మెంబర్స్‌తో మనకి ఎంత ఫెమిలియారిటీ ఉంటుందంటే ఇద్దరు వైష్ణవిజం ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఆ రెస్పెక్ట్ పోతుంది. సో అది ఒకరినొకరు చాస్టైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది బంధు నిరూపణ. తర్వాత ప్రకాశ నిరూపణ. ప్రకాశ నిరూపణ అంటే ఒట్టి గొప్ప ఆచార్యులని నేను రెస్పెక్ట్ చేస్తాను, మిగతా చిన్న చితగా ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళని నేను రెస్పెక్ట్ చేయటం చెయ్యను అనుకోవటం అపచారం. తర్వాత ప్రకార నిరూపణ అంటే ఎవరైతే పెద్ద పెద్ద గురువులతో కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళకే నేను రెస్పెక్ట్ ఇస్తాను, మిగతా వాళ్ళకి ఇవ్వను అని అర్థం అన్నమాట. తర్వాత ఇది 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 కూడా చేస్తాం. ఒకసారి ప్రభుజీ ప్రభుజీ ఒక చిన్న టెస్ట్ పెట్టారనమాట. ఇప్పుడు సపోజ్ కృష్ణుడు వచ్చాడు అనుకోండి మన ఇంటికి, కృష్ణుడు గ్లాస్ నీళ్ళు అడిగాడు అనుకోండి. సో అప్పుడు చాలా మంది డివోటీస్ ఉన్నారు అందులో. సో మనం ఏం చేస్తాం, మనం వెళ్ళి పరిగెత్తుకుని గ్లాస్ మంచినీళ్ళు అందిస్తామా కృష్ణుడికి, ఏం చేస్తామని అడిగారు. సో అందరూ చాలా మంది అవును ఇస్తా ఉన్నారు. కానీ కరెక్ట్ థింగ్ టు డూ ఏంటంటే మిగతా వాళ్ళు కూడా వైష్ణవులు కాబట్టి వాళ్ళకు కూడా ఆదరణ చేయాలి. కాబట్టి మనం అండ్ దాస్ మోడ్లో ఉండాలి. కాబట్టి ఆ మంచినీళ్ళ గ్లాస్ మనం మన పక్కనున్న డివోటీకి ఇచ్చి, ఆ డివోటీ పక్కనున్న డివోటీకి ఇచ్చి అలా 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 కృష్ణుడికి ఇస్తే ఒకటేమో దాస్ మోడ్లో ఉన్నట్టుగా, అండ్ దెన్ ఇతరుల వైష్ణవులకి కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో అలా చేయకుండా కొందరు ఇప్పుడు కూడా మనం సపోజ్ ఇప్పుడు మనకు సీనియర్స్ వస్తారు, వాళ్ళతో కొందరు బ్రహ్మచారులు కానీ వాళ్ళ డిసైపుల్స్ కానీ వస్తుంటారు. సో మన టెండెన్సీ ఏముంటుందంటే మన ఫోకస్ అంతా అఫ్కోర్స్ ఉండాలి ఆచార్యుల పట్ల, కానీ మిగతా వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో మనం ప్రసాదం ప్లేట్ చేసి సీనియర్ డివోటీస్కి ఇచ్చి జూనియర్ డివోటీస్కి ఇవ్వకపోవడం, అలాంటి నెగ్లెక్ట్ఫుల్ థింగ్స్ మనం చేయకూడదు అనమాట. దాన్ని ప్రకార నిరూపణ అంటారు. అండ్ ఇది మనం చాలాసార్లు ఈవెన్ అటెండింగ్ లెక్చర్స్ కూడా చేస్తాం. సీనియర్ డివోటీ అయితే నేను ఆ క్లాస్ అటెండ్ చేస్తాను, జూనియర్ డివోటీస్ క్లాసెస్ నేను అటెండ్ చేయను, ఇలాంటివి కూడా మనం చాలా చేస్తాం. సో అది కూడా అపరాధం. తర్వాత అంటే భాగవతం ఎవరు తీసుకున్నా భాగవతమే. సో వీ షుడ్ నాట్ థింక్ దట్ పెద్దవాళ్ళు చెప్తేనే చేస్తానని. యాక్చువల్లీ ఈ గ్రూప్ భాగవత అధ్యాయంలో దట్ ఈస్ వన్ వెరీ రెస్పెక్టబుల్ థింగ్. బాలగోవింద్ ప్రభు ఈజ్ అవర్ గురు. సో ఆయన చెప్తేనే నేను అటెండ్ చేస్తాను, వేరే వాళ్ళు చెప్తే చేయను అని అనుకోరు. సో ఫర్ ఎగ్జాంపుల్ టుడే నేను చెప్తున్నా కూడా మీరు అందరు అటెండ్ అవుతున్నారు, బాలగోవింద్ ప్రభు లేకున్నా మీరు అటెండ్ అవుతున్నారంటే యూఆర్ ఆల్ వెరీ రెస్పెక్టబుల్ వైష్ణవాస్, even though I don't deserve it. And ఇంకొకటి వర్త నిరూపణ అంటే ఒకరి వృత్తి బట్టి చేయటం. అంటే వాళ్ళ ఆక్యుపేషన్ చూసి జడ్జ్ చేయడం అన్నమాట. అంటే ఈయన గొప్ప ఆక్యుపేషన్లో ఉంటేనే నేను ఈయనకు రెస్పెక్ట్ ఇస్తాను, వేరే వాళ్ళు తక్కువ ఆక్యుపేషన్లో ఉంటే నేను రెస్పెక్ట్ ఇవ్వడం చేయను. ఇది కూడా జరగచ్చు. అంటే మనం గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళని, అందరు భక్తులైనా కూడా మెటీరియల్లీ ఈయన గొప్ప పొజిషన్లో ఉన్నాడని రెస్పెక్ట్ ఇవ్వటం, వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం. అంటే
వైష్ణవుల మధ్య భేదం చూపించడం కూడా. తర్వాత లాస్ట్ది 12వది ఏం చెప్పారంటే దోష నిరూపణ. దోష నిరూపణ అంటే మనం మన చుట్టుపక్కల వాళ్ళని కాకుండా హిస్టారికల్ పర్సనాలిటీస్ కూడా చూసి డిస్టింగ్విష్ చేయడం. అంటే వాళ్ళు చేసిన పనులను ప్రశ్నించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాండవులు ఎందుకు ద్రౌపది ఎందుకు 5గురిని పెళ్లి చేసుకుంది, అలా అలా నింద చేయటం. అంటే ఆన్ హిస్టారికల్ పర్సనాలిటీస్, ఆన్ గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద పాస్ట్ వాళ్ళని చేయటం దోష నిరూపణ. సో ఈ 12 రకాల యాటిట్యూడ్స్ ఉంటాయి మనకి. సో ఇలా డిస్టింగ్విష్ చేయటం కూడా ఇవన్నీ కూడా అపరాధాల కింద వస్తాయని చెప్తారు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం నింద కేవలం మాట అనటమే నింద కాదు. మనం ఒక చోట నింద జరుగుతుంటే అది వినటం కూడా నింద అనే చెప్తారు. సో సపోజ్ ఒకరు మన దగ్గరకు వచ్చి ఏదన్నా ఇతరులు ఒక వైష్ణవ గురించి ఏమన్నా నిందించుతూ మాట్లాడారనుకోండి, మనం సరే సరే అన్నాం అనుకోండి, అది కూడా తప్పేనంట. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి ఏదైనా అప్లికేషన్ ఫామ్ వస్తుంది అనుకోండి, మీరు సైన్ పెడతారు. సైన్ పెడితే ఏమన్నట్టు నువ్వు ఆ అప్లికేషన్ లో ఉన్న దానికంతా నువ్వు అగ్రి అయినట్టు. సో ఎప్పుడైతే ఒకరు నిందిస్తుంటే నువ్వు సరే సరే అన్నావో అప్పుడు నువ్వు కూడా అది కరెక్ట్ అని అంటున్నావు అనమాట. సో అది కూడా నింద అవుతుంది అనమాట. సో ఏం చెప్తారంటే నిందం భగవన్ శృణ్వాన్ తత్పరస్య జనస్య వైష్ణవపరాద్ తతో నపైతి య సోపి యత్యాదః సుకృతచ్యుతః. సో కృష్ణుడి నింద కానీ కృష్ణుడి డివోటీస్ నింద కానీ చూసి ఎవరైతే ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోరో వాళ్ళు కూడా అంతా సుకృతి వెళ్ళిపోయి వాళ్ళు పడిపోతారు హెల్లిష్ ప్లానెట్స్ అని భాగవతం చెప్తుంది. సో మీరు నింద చేయకపోయినా ఏదన్నా చోట నింద జరుగుతుంటే మనం ఏం చేయాలంట, ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోవాలంట. అంటే యాక్చువల్లీ 3 రకాలుగా చెప్తారు. ఐదర్ మీరు అక్కడ వెళ్ళి ఇలా తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పొచ్చు ఆ వైష్ణవుడికి ఎవరైతే అపరాధం చేస్తున్నారో. కాకపోతే కొన్నిసార్లు ఆయన సీనియర్ వైష్ణవ్ ఉండటము, మీ గురువు ఉండటం అలాంటివి కూడా జరగచ్చు. సో ఎప్పుడైతే చెప్పలేకపోతారో యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏం చేయాలంట అంటే ఎవరన్నా వైష్ణవ నింద చేస్తే ఇది భాగవతంలో చెప్తుంది. ఎవరు చెప్తారు? పార్వతి చెప్తుంది, సతీ చెప్తుంది అనమాట. ఎవరైతే వైష్ణవాపరాధం చేస్తున్నారో మీరు వింటే వాళ్ళని చంపేయాలని చెప్తుంది. యాక్చువల్లీ వాళ్ళు నాలుకే నరికేయాలంట, నాలుకే కోసేయాలంట. సో అది మనం ఈ కలియుగంలో చేయలేం కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏముందంటే ఇలా మీరు తప్పు చెప్తున్నారని వాళ్ళకి అంటే వాళ్ళని ఒఫెండ్ చేయకుండా చెప్పగలిగితే చెప్పాలి, కానీ అది కూడా చాలా కష్టం. సో థర్డ్ అండ్ బెస్ట్ థింగ్ ఇస్ టు గో అవే ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ వదిలి మనం వెళ్ళిపోవాలి. సో అలా చేయకపోతే కూడా మనం నించుని వింటే కానీ సరే సరే అంటే కానీ కూడా అది అపరాధం అవుతుందని చెప్తారు. సో సాధు నింద శునిలే సుకృతి హోయ్ కోయ్ జన్మ జన్మ అదాపత్ బేడే ఏ కోయ్. సో సాధు నింద సునిలే ఎవరైతే సాధు నింద వింటారో వాళ్ళు కూడా పడిపోతారని చెప్తారు. తర్వాత కొన్ని ఒక పాస్ట్ టైమ్స్ చెప్తారు ఇలాంటివి కూడా. ఐ వోంట్ గో ఇంటూ డీటెయిల్స్. సో ఆ మూడు థింగ్స్ మనం చేయొచ్చు. సో అది వినటం. తర్వాత కొందరికి ప్రశ్న రావచ్చు, అపరాధం తెలిసి తెలియకుండా చేస్తే కూడా అది అపరాధం అవుతుందా అంటే అన్ఇంటెన్షనల్ గా చేసినా కూడా అది అపరాధం అవుతుందని చెప్తున్నారు ఆచార్యులు. సో దీనికి ఉదాహరణ ఒకసారి మన రూప గోస్వామి గారు ఎప్పుడెప్పుడైతే కృష్ణ లీలలు వింటారో ఆయన ఆ లీలల్లోకి వెళ్ళిపోయేవారంట. సో అలాగా లీలలోకి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆయన భజన చేస్తున్నారో జపం చేస్తున్నారో ఆ లీలలోకి వెళ్ళిపోయి ఆ రాధాకృష్ణ లీలలో ఉండి ఆయన గట్టిగా నవ్వుతారంట. నవ్వేటప్పుడు అప్పుడు ఒక రోజు ఏమవుతుందంట, ఆ పక్కనే ఒక డివోటీ కొంచెం హ్యాండిక్యాప్ తో ఉన్నట్ట. అంటే ఆయన కాళ్ళు సరిగా లేకుండా ఆయన ఏదో సరిగా చేయట్లేదంట. అంటే దండవత్తి ఇవ్వటము ఏదో సరిగా చేయకపోతే ఆయన ఏమనుకున్నాడంటే రూప గోస్వామి నన్ను చూసి నవ్వుతున్నాడు అనుకున్నాడంట. అనుకుని చాలా ఒఫెండ్ అయ్యాడు. సో ఎప్పుడైతే వైష్ణవుడు ఒఫెండ్ అయ్యాడో అప్పుడు ఏమైందంట అంటే ఇది రూప గోస్వామి జరిగింది. రూప గోస్వామికి ఆ తర్వాత ఆ లీలలు కనిపించట్లేదంట, రాధాకృష్ణ లీలలు భజన చేస్తుంటే. సో ఎందుకు కనిపించట్లేదు అనుకుంటే అప్పుడు చెప్పారంట, ఇలాగ నువ్వు నవ్వావు, ఈయన ఒఫెండ్ అయ్యాడు అని. సో ఆ తర్వాత వెళ్ళి క్లారిఫై చేశాడనమాట ఆ భక్తుడికి, నేను నిన్ను చూసి నవ్వలేదు, ఇలా నేను లీలల్లోకి వెళ్ళిపోయి నవ్వానని చెప్తే అప్పుడు ఆ వైష్ణవుడు వాట్ ఎవర్ బ్యాడ్ ఫీలింగ్ హీ హ్యాడ్ అది పోయింది. సో అప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఆయనకి మళ్ళీ ఆ లీలలు కనిపించాయంట. సో దట్ ఈస్ హౌ అన్ఇంటెన్షనల్ కూడా మనం ఒఫెండ్ చేస్తే కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందని చెప్తారు. సో వైష్ణవులు ఇప్పుడు ఇలాగా వైష్ణవాస్ ఆర్ వెరీ మర్సిఫుల్. వాళ్ళు ఫర్గివ్ చేస్తారు మనతో ఏదైనా తప్పైతే.
కానీ ఏం చెప్తారంటే ఎలాగైతే మనం సపోజ్ ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఆ గాయాన్ని మానిపోతుంది ట్రీట్మెంట్‌తో, కానీ ఒక స్కార్ మిగిలిపోతుంది. సో, అలాగా ఎప్పుడైతే మనం వైష్ణవప్రార్థన చేస్తామో, ఆ ఎదుటి ఎదుటి వైష్ణవుడు మనల్ని ఫర్‌గివ్ చేసినా కూడా ఆ స్కార్ మిగిలిపోతుందంట. సో, బాడీ మీద స్కార్స్ ఎప్పుడు పోతాయి? మనము వేరే బాడీ చేంజ్ చేసే వరకు ఆ స్కార్ ఉండిపోతుందంట. సో, అందుకే వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. అండ్ ఏం చెప్తారంటే ఏవైతే ఈ రియాక్షన్స్ వస్తాయో మనకి వైష్ణవ ప్రార్థన చేయటం వల్ల, ఆ రియాక్షన్స్ మనం భావ స్టేజ్‌కెళ్ళే వరకు ఉంటాయంట. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ రియాక్షన్స్. భావం స్టేజ్ దాటాక అప్పుడు ఆ రియాక్షన్స్ మనల్ని వెంబడించడం ఆపుతాయంట. సో, ఆహ్, ఇంకొకటేంటంటే ఒకటి వినటం కూడా తప్పే, అన్‌ఇంటెన్షనల్‌గా చెప్తే కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటేంటంటే ఎంత గొప్పవారు కూడా అపరాధం చేస్తే కూడా అది తప్పే అన్నమాట. సో, ఏం చెప్తుంది మధ్యలీలలో ఒక చోట ఈవెన్ శివుడు లాంటి గొప్ప గుణావతారాలు కూడా బ్లాస్ఫేమ్ చేస్తే కూడా అది ఆహ్, వాళ్ళకి నష్టం అని చెప్తారు. యాక్చువల్లీ చైతన్య చరితామృతంలో మనం ఒక పాస్ట్ టైమ్ చెప్పుకోవచ్చు. అన్నేర కీదయ గౌర సింహేర జ్ఞాని తన్హారే ఓ వైష్ణవ ప్రాద కరీగని. అంటే మధ్యలిలో మనకి సచీమాత అంటే ఎంత ఇదంటే వైష్ణవ ప్రాదం ఈవెన్ గొప్ప గొప్ప డివోటీస్ లైక్ సచీమాత కూడా ఒఫెన్స్ చేస్తే చైతన్య మహాప్రభు ఊరుకోరు. సో సచీమాత ఏం ఒఫెన్స్ చేస్తుందంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటాడో అప్పుడు సచీమాత మనసులో ఈ అద్వైతాచార్య వల్ల నా పెద్ద పెద్ద అబ్బాయి కూడా తీసుకుంటాడు కదా, పెద్ద కొడుకు కూడా అద్వైతాచార్య ప్రీచ్ చేస్తే సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు రెండో అబ్బాయి కూడా అద్వైతాచార్య వల్ల సన్యాసం తీసుకుంటున్నాడు, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు నా పిల్లల్ని అని మనసులో అనుకుందంట ఆవిడ. వెళ్ళి అద్వైతాచార్య మీద ఏమీ చెప్పలేదంట. సో అది తెలుసుకుని చైతన్య మహాప్రభు ఒకసారి అందరికీ కృష్ణ ప్రేమను ఇస్తున్నారంట. అయితే వీళ్ళు ఆయన పార్షదులు మీ అమ్మగారికి కూడా ఇవ్వు అంటే ఇవ్వనన్నారంట. చైతన్య మహాప్రభు తల్లి అయినా సరే వైష్ణవప్రాధం చేసింది, నేను అసలు ఇవ్వను అని చెప్పాడంట. చెప్తే అప్పుడు ఎలా చేయటం అని సత్యమాత చాలా బాధపడిందంట. అదేంటి ఇలాగా అనేసి. సో అప్పుడు ఆమెకు తెలుసు దాని నివారణ. వెళ్ళి ఆ వైష్ణవుడిని మనం క్షమాపణ అడుక్కోవాలి. కాకపోతే ఏం జరిగిందంటే ఆ పాస్ట్ టైమ్ యాక్చువల్లీ అద్వైతాచార్య ఓసారి పడుకుని ఉంటారనుకుంటా. పడుకునుంటారో ఎక్స్‌టసీతో పడిపోతారో సంథింగ్. సో అప్పుడు ఆ అవస్థలో ఆమె అద్వైతాచార్య షీ టేక్స్ డస్ట్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అద్వైతాచార్యని పెట్టుకుని ఫర్‌గివ్‌నెస్ అడుగుతుంది. సో అప్పుడు కానీ చైతన్య మహాప్రభు ఆమెకి ప్రేమను ఇవ్వలేదంట. సో వాట్ టు స్పీక్ ఆఫ్ అదర్స్, ఈవెన్ ద సుప్రీం మదర్ ఆఫ్ సుప్రీం లార్డ్ హిమ్సెల్ఫ్ గౌరసింహ వాస్ నాట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ బీయింగ్ కన్సిడర్డ్ అన్ ఒఫెండర్ ఆఫ్ అ వైష్ణవ. సో సచీమాత కూడా తప్పలేదు ఈ వైష్ణవ అపరాధంలోని రియాక్షన్ తీసుకోవటం. సో మనం ఎంతటి వాళ్ళము. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి ఎలాంటి అపరాధాలని చదువుకున్నాము. తర్వాత ఎందుకు తర్వాత చూద్దాం. సో చాలా మనం చైతన్య చరితామృతం చూస్తే ఇంకా ఎన్నో పాస్టర్ ఐ థింక్ టైమ్ లేదు పాస్టర్ చెప్పుకోవడానికి, కానీ బ్రీఫ్‌గా చైతన్య చరితామృతం ఎన్నో చోట్ల మనం చదువుకున్నాము. హరిదాస్ ఠాకూర్‌ని ఎలా అఫెండ్ చేస్తారు, ఎలా కొడతారు ఆయన్ని. తర్వాత రామచంద్ర ఖాన్ పాస్ట్ టైమ్ తెలుసు కదా, ఎలా వేశ్యని పంపిస్తాడో, ఎలా ఆవిడ మారుతుందో. సో అది కూడా పెద్ద ఒఫెన్స్. ఎవరు రామచంద్ర ఖాన్ చేసిన పెద్ద ఒఫెన్స్. సో ఏం చేస్తాడు ఎన్వితో హరిదాస్ ఠాకూర్‌ని అందరూ గ్లోరిఫై చేస్తున్నారని చెప్పి వేశ్యని పంపిస్తాడు కదా. సో ఆ వేశ్య కూడా హరిదాస్ ఠాకూర్ అసోసియేషన్‌లో భక్తురాలవుతుంది. సో సో అప్పుడే ఏం అవ్వదు రామచంద్ర ఖాన్‌కి. సో ఈ రియాక్షన్ ఏదైతే ఉంటుందో వైష్ణవపరాధంది అప్పుడే రావచ్చంట, లేకపోతే ఎలా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రావచ్చంట. సో ఎలాగైతే అమోఘాకి అప్పుడే వస్తుంది రియాక్షన్, కానీ ఇక్కడ రామచంద్ర ఖాన్‌కి రాదంట. సో చాలా సంవత్సరాలు ఆయనకి ఏం కాదంట. తర్వాత ఒకసారి నిత్యానంద మహాప్రభు వస్తారంట. వస్తే ఆయన్ని కూడా నిందిస్తాడంట రామచంద్ర ఖాన్. బయట గోశాలలో కూర్చోబెట్టి అంటాడంట. సో అప్పుడు నిత్యానంద మహాప్రభు వెళ్ళిపోయాక ఈ నవాబ్ హుసేన్ వాళ్ళ ఆర్మీ వచ్చి మొత్తం ఆయన ప్రాపర్టీని, ఆయన ఫ్యామిలీని మొత్తం ధ్వంసం చేసేస్తారు. సో అలా రామచంద్ర ఖాన్‌కి రియాక్షన్స్ లేట్‌గా వస్తాయి. సో అలాగా తొందరగా రావచ్చు రియాక్షన్, లేట్‌గా కూడా రావచ్చు. తర్వాత మనం గోపాల్ చక్రవర్తి పాస్ట్ టైమ్ కానీ, కృష్ణప్రియ దాసి పాస్ట్ టైమ్ కానీ, ఇవన్నీ మనము చూస్తాం చైతన్య చరితామృతంతో. తర్వాత పుండరీక మహానిధి విషయంలో కూడా గదాధర్ పండిత్ ఈ పాస్ట్ టైమ్ కూడా మీకు తెలుసు అనుకుంటా. గదాధర్ ముకుంద ఏం చేస్తారు, పుండరీక మహానిధి ఏమో గొప్ప డివోటీ కానీ చాలా ఆపులెంట్‌గా డ్రెస్డ్ అప్ ఉంటారు ఆయన ఎప్పటికీ. ఒక సో చాలా మంచిగా డ్రెస్ అవుతారు, ఆపులెంట్‌గా తయారవుతారు.
నగలు పెట్టుకుంటారు, పాన్ తింటుంటారు, రకరకాల పర్ఫ్యూమ్స్ వేసుకుంటారనమాట. సో అలాంటి డివోటీని చూసి అగైన్ గదాధర్ పండిత్ ఏమి అనరు. మనసులోనే ఏమనుకుంటారంట అంటే ఆహ్, మనసులోనే ఏమనుకుంటారంటే ఈయనేం డివోటీ ఇలాగ తయారయ్యాడు అనుకుంటారంట. ఈ తప్పు మనం కూడా చాలా సార్లు చేస్తాం. సో అప్పుడు ఆయనకి ప్రూవ్ చేయడానికి ముకుంద ఏం చేస్తాడంటే అక్కడ పుండరీక్ మహానిధి ముందు అహోబకీయం స్తనకాల కూటం అని మనకి భాగవతంలో ఉంటుంది కదా! మన పూతన గురించిన వర్స్. ఎంత మర్సిఫుల్ కృష్ణుడు అంటే ఒక విషం ఇచ్చిన పూతనను కూడా తల్లి స్థానం ఇచ్చాడన్న వర్స్ వినిపిస్తాడంట. వినిపించినప్పుడు అది విని పుండరీక్ మహానిధి గోస్ ఇంటూ ఎక్స్టసీ అండ్ హీ రోల్స్ ఆన్ ద గ్రౌండ్ అన్ని అష్టవికార లీలన్నీ చూపిస్తారంట. సో అప్పుడు కానీ గదాధర్ పండిత్కి అర్థం కాదు పుండరీక్ మహానిధి ఎంత గొప్ప వ్యక్తో. సో కేవలం మనసులోనే అనుకుంటాడు ఆయన. సో అర్థమైపోతుంది ఆయనకి నేను వైష్ణవాపరాధం చేశానని. సో అప్పుడు ఎలా దాని నివారణ అని అడిగితే ఏం చెప్తారంటే నువ్వు అపరాధం చేసావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కుని ఆయనను గురువులాగా తీసుకుని సేవ చేయని చెప్తారు. సో గదాధర్ పండిత్ చేస్తారు. సో పుండరీక్ మహానిధిని గురువులాగా తీసుకుని ఆయనకి సేవ చేస్తారనమాట. తర్వాత భాగవతం చూస్తే కూడా భాగవతం నిండా కూడా మనకి ఎన్నో పాస్ట్ టైమ్స్ ఈ వైష్ణవపరాల గురించి చెప్తారు. క్యాంటో 1లో ఎలా పరీక్షిత్ మహారాజ్ శమిక ఋషిని అవమానపరుస్తారో చనిపోయిన పామునేసి, క్యాంటో 3లో ఎలా జయ విజయులు చతుష్కుమారులను లోపలికి రానివ్వరు, క్యాంటో 5లో ఎలా రఘుగుణ జడభరతుని పట్ల అపరాధం చేస్తాడు, క్యాంటో 6లో ఎలాగా చిత్రకేతు మహారాజు శివపార్వతులను నిందిస్తారు, క్యాంటో 8లో ఎలా ఇంద్రదుమ్న మహారాజ్ గెస్ట్ ని సరిగా వెల్కమ్ చేయడు, ఎలా దక్ష ప్రజాపతి శివుడిని ఇన్సల్ట్ చేస్తాడు, ఇవన్నీ మనం చదువుకున్నాం. ఎలాగా సౌబరిముని గరుడుని నిందించినందుకు ఫ్యూచర్ లో ఆయన డివోషన్ సర్వీస్ ఎలా పడిపోతుంది, ఆయన ఫిషెస్ ని చూసి పెళ్లి చేసుకుని ఎలా పడిపోతాడో అది చూసాము. తర్వాత ఎలా సాంబడు వైష్ణవపరాధం వల్ల యదువంశం అంతా నష్టమైపోతుందో, అంబరీష్ దుర్వాసముని మనం ఏదైతే చెప్పుకున్నామో, తులసి మహారాణి పట్ల శ్రీరాముడితో పెళ్ళయ్యాక ఎలా విష్ణు కూడా తప్పలేదు. ఎలా విష్ణు తులసి మహారాణి పెళ్లి చేసుకున్నాక ఆవిడ శాపం ఇస్తుందో, అంటే విష్ణు తులసి మహారాణి భర్తలాగా వచ్చి ఎప్పుడైతే ఆ గైజ్ లో వస్తాడో తులసి మహారాణి పెళ్లి చేసుకుని ఆమెతో ఉంటాడో, తులసి మహారాణి కూడా ఆమెకు శాపం ఇస్తాడు కదా, శాలిగ్రామ్ అవ్వమని, స్టోన్ అయిపోమని. దట్ ఇస్ శాలిగ్రామ్ శిల. సో అలాగా గొప్ప గొప్ప భక్తులకు కూడా తప్పలేదన్నమాట. కాకపోతే ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవాలంటే ఎప్పుడైతే రామాయణంలో కూడా మనం చెప్పుకున్నాం ఎలా సుగ్రీవుడు లక్ష్మణుడిని రాముడిని ఒఫెండ్ చేస్తాడో, లక్ష్మణుడికి కూర్చోడానికి ఆసనం ఇవ్వకుండా. తర్వాత ఏం చెప్తారంటే సీతమ్మ కూడా ఎందుకు రావణాసుడు ఎత్తుకు వెళ్ళిపోతాడు అంటే సీత కూడా అఫెండ్ చేస్తుందని చెప్తారు. ఏం అఫెన్స్ చేస్తుంది అంటే ఎప్పుడైతే జింక వెనక రాముడు వెళ్ళిపోయాక హే లక్ష్మణ్ అని వింటే సీత లక్ష్మణుడు వెళ్ళమని చెప్తుంది కదా, అప్పుడు లక్ష్మణుడు వెళ్ళకపోతే నీకు నా మీద ఏదో దురాలోచన ఉంది అందుకే నువ్వు వెళ్ళట్లేదు మీ అన్నను రక్షించడానికి అని అంటుందో, దట్ ఈస్ అ గ్రేట్ అఫెన్స్ టువర్డ్స్ లక్ష్మణ్. సో ఆ అఫెన్స్ కోసం ఆమెకి ఇలా అయిందని అంటారు. కానీ మనం దీన్ని ఎలా తీసుకోవాలి మనం అంటే, ఈ గొప్ప అవతారాలు ఇలా చేశాయంటే అది కేవలం ఒక లీల. సో సీత డి నాట్ కమిట్ ఎనీ అఫెన్స్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లీల. సో ఆ లీల ఇదంతా రామాయణం జరగడానికి, రావణాసురుడి సంహారం జరగడానికి అవుతాయన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వైకుంఠంలో ఏమన్నా అవుతే అవి కేవలం లీలలు మనకి నేర్పించడానికి. సో అలాగా మనకి చుట్టుపక్కల కూడా మనం ఏం అపరాధాలు చేస్తున్నాం అనేసి మనం చూసుకోవాలి. యాక్చువల్లీ శిల ప్రభుపాద ఏం చెప్తారంటే మన బృందావనంలో వెళ్తే చాలా మంకీస్ కనిపిస్తాయి కదా, అవన్నీ వైష్ణవ అపరాధం చేసిన వాళ్ళు సన్యాసులు అని చెప్తారంట శిల ప్రభుపాద. ఐ డోంట్ నో దిస్. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో ఎవరైతే వైష్ణవ అపరాధం చేశారో వాళ్ళు మంకీస్ లాగా పుట్టారు బృందావనం అని చెప్తారు. సో అలాగా చాలా సార్లు మనం చాలా వాటికి మనం ఒఫెన్స్ తీసుకుంటాము చేస్తాము. కొందరైతే లైక్ ఈవెన్ గురువుల పట్ల ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. గురువుని వాళ్ళ కొడుకు పెళ్లికి పిలిచారంట, సో గురువు రాలేదంట. సో ఒక అతను అవును ఎక్కడైతే డొనేషన్స్ వస్తాయో అక్కడ వెళ్తారు మా గురువు, కానీ పెళ్లికి రాలేదన్నారంట. సో దట్ ఇస్ సచ్ అ గ్రేట్ అఫెన్స్. గురువు అపరాధం ఇప్పుడు మనం వైష్ణవ అపరాధం చదువుతున్నాం కానీ అందులో టాప్ ఆఫ్ ద లిస్ట్ గురువు అపరాధం, బికాస్ గురువు ఇస్ ద గ్రేటెస్ట్ వైష్ణవ. సో గురు నింద చేస్తే అంతే, దట్స్ ఇట్, యువర్ ఫినిష్డ్, నథింగ్ ఎల్స్. ఇంకా మీకు ఫ్యూచర్ లేదని లెక్క. సో గురు నింద నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి.
సో ఇలా చాలాసార్లు జరుగుతుంది. ఇంకొక పాస్ట్ టైం కూడా విన్నాను. ఒకసారి ఒక డివోటీ ఇలాగ సాష్టాంగం పడుకుని ఒబేసెన్స్ ఇస్తున్నట్ట, కానీ ఈ తల తల టచ్ కావాలి కదా ఫ్లోర్కి, కాకుండా ఇలా చిన్ టచ్ చేశాడట. సో అక్కడ ఉన్న కొందరు భక్తులు, ఏంటి ఈయనకి కనీసం భగవంతుడికి ఒబేసెన్స్ ఇయటం కూడా రాదు కదా అన్నారంట. సో తర్వాత ఏం తెలిసిందంటే అతనికి ఏదో స్పాండిలైటిస్ ఉందంట, ఆయనకి వంగటం రాదంట, అంటే మెడ వంచలేరంట ఆయన. సో అలా చాలా సార్లు మనం ఫిజికల్ గా చూసి అనేస్తాం. ఐ మీన్ హ్యాపెన్ విత్ మీ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్సో అఫెన్స్. సో అందుకని ఎక్స్టర్నల్స్ మనం చూడకూడదు. సో ఏమంటారంటే వైష్ణవులని మనం కళ్ళతో జడ్జ్ చేయకూడదు, చెవులతో చేయాలి, అంటే వినాలి వాళ్ళు వాళ్ళు చెప్పేది. తర్వాత ఈ కలియుగంలో కూడా మనకి సో మెనీ ఆపర్చునిటీస్. ఈ మన సోషల్ మీడియా లైక్ చేయకపోతే కూడా ఒఫెండ్ అయిపోతున్నారు డివోటీస్. వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడం, అంటే వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది అని మెసేజ్ పంపించడం, మనం నేర్చుకోవడం కాదు కానీ వాళ్ళ కోసం అలాంటి మెసేజ్ పెట్టడం, లేకపోతే వాట్సాప్ లోంచి ఎగ్జిట్ అయిపోయినా కూడా ఒఫెండ్ అయిపోతున్నారు, ప్రోగ్రామ్ కి పిలిస్తే రాకపోయినా ఒఫెండ్ అవుతున్నారు. సో ఆల్ దీస్ ఆర్ గోయింగ్ ఆన్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో సో ఇది మనం వైష్ణవ అపరాధం చేయటం గురించి మాట్లాడాం. హౌ అబౌట్ టేకింగ్ వైష్ణవ అపరాధం? మాతాజీస్ ప్రభుజీస్ ఇంకో 15 minutes తీసుకోవచ్చా? డస్ ఎవ్రీబడి హ్యావ్ టైం? ఎస్ మాతాజీ తీసుకోండి. ఎస్ మాతాజీ. సో అంటే మనం సొల్యూషన్స్ కూడా తెలుసుకుందాము. సో మనం మనకి ఒఫెన్స్ చేస్తే ఎలా, సో హౌ మనం అదర్ సైడ్ ఆఫ్ ద రూమ్ ఉంటే ఏం చేస్తాం? సో ఏం చెప్తారంటే టేకింగ్ ఒఫెన్స్, మనం ఎలా బిహేవ్ చేయాలి ఎవరన్నా మన పట్ల ఒఫెన్స్ చేస్తే. సో నేను ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ విన్నాను, ఎవరైతే నాగనాథ్ స్వామి సైడ్ ఫీలింగ్ ఒఫెండెడ్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫాల్స్ ఈగో. సో ఎప్పుడైతే మనం ఎవరన్నా మన ఏమన్నా అంటే మనం ఒఫెండ్ అవుతామో, హర్ట్ అవుతామో, ఎందువల్ల అవుతామంటే అది ఫాల్స్ ఈగో అంట. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆలోచించండి మీరు. అంటే ఉంది మనకి ఫాల్స్ ఈగో, అంటే మనం ఏదో భక్తి చేసుకుంటూ నా ఈగో పోయింది అనుకుంటున్నా, కానీ మీరు టెస్ట్ చేసుకోండి. ఎవరైనా ఏమన్నా అంటే మీరు బాధపడుతున్నారంటే మీకు ఈగో ఉంది, నాకు ఉంది. సో అలాగా స్పెషలీ కనిష్ట అధికారులు అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు భక్తిలో ఏం చేస్తారంటే వాళ్ళు చాలా అంటే చాలా హర్ట్ అవుతారు. సో అగైన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ హర్ట్ ఫర్ స్మాల్ థింగ్స్, మనది మనం చూసుకోవాలి. అదొక థర్మామీటర్ లాగా. నేను ఊరికే హర్ట్ అవుతున్నానా ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఇంకా కనిష్ట అధికారి, నేను ఎక్కడా ఇంకా ఎదగలేదు, భక్తిలో ఎదగలేదు, నాకు చాలా ఫాల్సీగా ఉంది, నేను ఇంకా కనిష్టాధికారి లెవెల్లోనే ఉన్నానని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు అఫెండ్ అవుతారంటే కనిష్టంలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఒకరు ఏమన్నా చెప్తే మన మంచికి చెప్పారని కానీ, ఆ వైష్ణవుల్లో కూడా భగవంతుని కానీ వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. సో ఊరికే వాళ్ళు ఫాల్ట్ ఫైండ్ చేస్తుంటారు. అంటే ప్రసాదం పెట్టినా కూడా అదేంటి అన్నం ఇంత తక్కువ పెట్టారు, ఏదేంటి అన్నం పెట్టారు పప్పు వేయలేదు, ఇలాంటివన్నీ చిన్న చిన్న వాటిలో ఎప్పటికీ దే ఆర్ ఆల్వేస్ ఫైండింగ్ ఫాల్ట్స్ అనమాట. సో ఆ టెండెన్సీస్ చాలా చాలా తగ్గించుకోవాలి. అంటే ఏమంటారంటే చిన్న చిన్న వాటిలో ఇలా, ఆర్ కొందరేమో పాతది ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఎవరో ఏమో అన్నారు, మా అత్తగారు నన్ను ఏదో అన్నారు 10 సంవత్సరాలు అయిందని, కానీ ఇప్పటికీ నా కోపం. సో ఏం చెప్తారంటే మనసులో మనం ఎవరి పట్లన్నా ఇది పెట్టుకున్నాం అనుకోండి, గ్రడ్జ్ అంటారు. గ్రడ్జ్ని తెలుగులో ఏమంటారు? సో అది పెట్టుకోవడం, వీళ్ళు నన్ను ఇలా అన్నారు అని అది పెట్టుకోవడం ఏంటంటే ఇట్ ఇస్ లైక్ హోల్డింగ్ అ ఫైర్ బాల్ ఇన్సైడ్ యూ. సో ఆ ఎదుటి వాడికి ఏం అట్లే వాడి లైఫ్ బాగానే చేసుకుంటున్నాడు, మనం ఆ ఫైర్ బాల్ పెట్టేసుకుని స్టోన్, మనం హృదయం మీద స్టోన్ పెట్టుకుని బతికేస్తున్నాం. ఎందుకు? వాడు 10 ఏళ్ల కింద నన్ను ఏమో అన్నాడు. సో ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడు ఎలా అమోఘుల గారు బాగా చెప్తారు, ఎంత కామికల్ గా చెప్పారంటే అది ఎలా ఉంటుందంట అంటే మనకు ఒక చిన్న గాయం తగిలింది అనుకోండి, ఆ గాయం వదిలేస్తే మానిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ, దాన్ని రోజు ఇలా గెలుపుతారు, గీకుతారు గీకుతారు గీకుతారు, గీకితే ఏమవుతుంది, మళ్ళీ బ్లీడ్ అవుతుంది, మళ్ళీ అది హీల్ అవుతుంది, మళ్ళీ గీకుతారు. సో అలాగా ఎవరో ఏదో అన్నారు మనని 10 ఏళ్ల కింద అనేసి మనం రోజు గీక్కోవడం అనమాట. ఎందుకు ఎందుకు ఎందుకన్నారు ఎందుకన్నారు ఎందుకన్నారు, నన్ను ఎట్లా అన్నారు నన్ను ఎట్లా అన్నారు నన్ను ఎట్లా అన్నారు. సో ఇలా 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 మనం అనుకుంటూ పోతే ఆ వౌండ్ ఎలాగైతే మానదో, అలాగంట మనం ఎప్పటికీ ఫర్గివ్ చేయలేము అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేము. ఇంకా ఈ చిన్న చిన్న వాటిలలోనే మనం ఉండిపోతామని చెప్తున్నారు. సో అలా అలా మనం చేయకూడదు. సో ఎలా తీసుకోవాలంటే అంటే ఏం చెప్తారంటే మనం ఎప్పుడైతే పెద్ద వాటి మీద ఫోకస్ చేస్తామో ఈ చిన్న చిన్నవి మనకి తగలవు. సో భక్తి మీద ఫోకస్ చేసామనుకోండి, మనం ఎలా ఎదగాలో ఫోకస్ చేసామనుకోండి, ఈ చిన్న చితక ఎవరో ఏదో అనిపోయారనుకోండి, మనకి ఎందుకు అలా అని మనం వదిలేస్తే మనకి హాయిగా ఉంటుంది లైఫ్. సో వేరే వాళ్ళు మనల్ని ఒఫెండ్ చేస్తే అది మైనర్ అనుకోవాలంట, మనం వేరే వాళ్ళని ఒఫెండ్ చేయడం మేజర్ ఒఫెన్స్ అనుకోవాలంట.
సో ఎవరన్నా మనని ఒఫెండ్ చేస్తే పర్వాలేదులే ఇట్స్ ఓకే అనుకుని ఈజీగా తీసుకోవాలంట. మనం వేరే వాళ్ళని ఒఫెండ్ చేస్తే చాలా పెద్ద తప్పు అయిపోయింది అనుకోవాలంట. సో ఎప్పుడైతే మనం ఇలాంటి యాటిట్యూడ్ పెట్టుకుంటామంటే బీయింగ్ ఇన్సెన్సిటివ్ టు వాట్ సంబడి ఈస్ డూయింగ్ టు అస్. అంటే నన్ను ఎవరో ఏదో అంటే నేను దానికి ఇన్సెన్సిటివ్గా అయిపోవాలి. అండ్ నేను ఎవరినన్నా అనాలంటే చాలా సెన్సిటివ్గా ఆలోచించాలి. సో ఇలా చేస్తే ఈ యాటిట్యూడ్ పెట్టుకుంటే అంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. సో ఎప్పుడైతే మనం భక్తిలో ఎదుగుతున్నామో, ఎప్పుడైతే మనం మెచ్యూర్గా ఉన్నామో అప్పుడు ఏం చేయాలి? ఇతరులు అనడానికి మనం చాలా ఆలోచించాలి. కానీ మనని ఎవరన్నా ఏదన్నా అంటే మనం ఈజీగా తీసుకోవాలి. సో ఇది ప్రిన్సిపల్ అనమాట. సో ఇంకొకటి ఏమనుకోవాలంటారంటే ఎవరన్నా మన ఏమన్నా అంటే వైష్ణవ అపరాధం కాదు అనుకోవాలంట. ఎప్పుడు అలా ఎప్పుడు అనుకోగలుగుతామంటే నేను అసలు వైష్ణవునే కాదు, ఇది బెస్ట్ అనిపించింది నాకు, ఐఎమ్ నాట్ ఈవెన్ అ వైష్ణవ. సో ఒఫెండ్ చేస్తే ఇట్ ఇస్ నాట్ వైష్ణవ అపరాధం అలా అనుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. సో చాలా మంది అలా అనుకోకుండా నన్ను ఎలాగన్నారు, ఏదో ఎవరో ఏదో నేను వైష్ణవుని, నేను జపం చేస్తున్నాను, నేను గోలోకం నుంచి దిగొచ్చాను, నన్ను అనటం ఏంటి, నన్ను అనటం ఏంటి, నేను ఇంత సీనియర్ డివోటీని, నేను ఇన్ని నాళ్ళ నుంచి చేస్తున్నాను, నేను ఇంత ప్రీచ్ చేస్తాను, నేను నా కింద ఇందరు డివోటీస్ ఉన్నారు, డిసైపుల్స్ ఉన్నారు, నన్ను అనడం ఏంటి అనుకోవడం చాలా పెద్ద తప్పనమాట. సో ఇలాంటివి మనం చేయకూడదు. అంటే మనం మనని చాలా కింద పెట్టుకోవాలి, అప్పుడు కానీ ఇలా జరగదన్నమాట. ఎందుకు ఇలా చేయాలి అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏం చెప్తారంట అంటే ఎదుటివాడు మనల్ని నిందించాడు అనుకోండి, అప్పుడంట వాళ్ళ పుణ్యం అంతా మనకు వస్తుందంట. సో ఎదుటివాడు మనల్ని నిందించి మనం రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ గుడ్ టు గెట్ ఒఫెండెడ్. సో దట్ మీన్స్ ఐఎమ్ గెటింగ్ ద పుణ్యం ఆఫ్ దట్ పర్సన్. సో ఏం చెప్తారంటే ఇప్పుడు ఎదుటివాడు మనని ఒఫెండ్ చేస్తే హీఈస్ ఫాలింగ్ డౌన్. ఆయన 99% ఆయనకి ఇబ్బంది, కానీ మనకేమీ అవ్వదు. సో మనము పట్టించుకోకూడదు. సో మనం వేరే వాళ్ళకి అంటే ఆయన కష్టం ఆయన పడతాడు, ఆయన ఏదో అఫెండ్ చేశాడు, ఆ రియాక్షన్స్ ఆయనకు వస్తాయి. సో మనం మన భక్తి దానికోసం పాడు చేసుకోకూడదు అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ హౌ యూ డీల్ విత్ సంబడి ఒఫెండింగ్ యూ. ఐ థింక్ దట్ ఈస్ లిటిల్ హెల్ప్ఫుల్. తర్వాత ఎలా సో మనం ఇప్పుడు సొల్యూషన్స్ మాట్లాడాలి కదా, ఇంత అపరాధం గురించి మాట్లాడుకున్నాము, సొల్యూషన్స్ ఏంటి? సొల్యూషన్స్ కంటే ముందు ఎందుకు చేస్తాము మనం వైష్ణవ అపరాధం అని ఆలోచించాలి. ఎందుకు చేస్తామంటే కొన్ని కారణాల చేస్తాం. మా ఆచార్యులు ఏమంటారంటే మన లోపలే ఫాల్ట్స్ ఉన్నాయి. సో మన లోపల ఫాల్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇతరుల లోపల చూస్తున్నాం. సో ఇట్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఫాల్ట్స్. సో అది కొంచెం హై అనుకోండి, మనకు తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అదేంటి మళ్ళీ మనం అఫెండ్ అయిపోతాం, నన్ను అనడం ఏంటి ఇలా అని. సో ఎక్కువ మటుకు మనం ఏం చేస్తామంటే ఎన్వి వల్ల చేస్తామంట. సో ఎన్వి ఎలా ఉంటుంది, అది ఒక క్యాన్సర్ లాగా. స్టార్టింగ్ లో ఊరికే మనం వాళ్ళ పట్ల ఒకరి పట్ల అబ్బా వీళ్ళు మనకన్నా ఎక్కువైపోయారు ఆలోచిస్తామంట. తర్వాత స్టేజ్ లో ఏం చేస్తామంటే వాళ్ళని ఎవరన్నా అప్రిషియేట్ చేస్తే మనకు నచ్చదు, ఇది కూడా మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన ముందు వేరే డివోటీని ఎవరన్నా పొడారనుకోండి మనకు మండుద్ది లోపల. సో అది కూడా ఒక స్టేజ్. తరువాత ఇంకొక స్టేజ్ అయితే వెళ్ళిపోతామంట, అదేంటంటే ఎదుటి వాడికి చెడు జరిగితే మనం హ్యాపీగా అవ్వడం, వెరీ బ్యాడ్ క్వాలిటీ. కానీ అలా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. అంటే ఇఫ్ యూ డోంట్ స్టాప్ అవర్ ఎన్వి, ఇవి స్టేజెస్ అనమాట. సో వాడికి ఏదైనా జరిగితే సంతోషపడటం ఒక స్టేజ్. తర్వాత ఏంటంటే మనం యాక్టివ్గా ప్లాన్ చేస్తామంట వీడికి ఏదైనా చెడు జరగాలని. సో అంతవరకు వెళ్ళిపోతుంది. సో ఇట్స్ లైక్ క్యాన్సర్ అనమాట. సో ఈ అర్లీ స్టేజ్లోనే ఎప్పుడైతే మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందో అప్పుడే మనం ఆపేసేయాలి. సో ఆ ఎన్వి వల్ల చేస్తాము, ఫియర్ వల్ల, అంటే ఈయన పేరు వస్తుంది నాకు రాకుండా అని ఇట్స్ అ కాంపిటీషన్, అప్పుడు కూడా మనం అపరాధం చేస్తాము. కొన్నిసార్లు ఇగ్నరెన్స్, అంటే ఈయన వైష్ణవుడని తెలుసుకోకుండా, లేకపోతే ఇది అపరాధం తెలుసుకోకుండా చేసేవి మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. తర్వాత ఏం చెప్తారంటే ఫెమిలియారిటీ ఇస్ అ వెరీ బిగ్. నేను ప్రభుపాద్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పర్సనల్ సర్వెంట్స్ ఎలా పడిపోయారంటే దే బికేమ్ వెరీ ఫెమిలియర్ విత్ ప్రభుపాద్ కూడా ఏంటి ఆర్డినరీగా మాలాగానే కాలకృత్యాలు చేస్తున్నాడు అనుకోవటం, ఆయన లోపల ఉన్న వైష్ణవుని చూడకపోవటం, ఫెమిలియర్ అయిపోవడం. దిస్ హ్యాపన్స్ విత్ ఫ్యామిలీస్ ఆల్సో. వీఆర్ సో ఫెమిలియర్ విత్ అవర్ ఫ్యామిలీ. దినమంతా మనం భర్తని నిందించుకోవడం, భార్యని నిందించుకోవడం, పిల్లల్ని నిందించుకోవడం, ఇది చేస్తున్నాం. సో వీ షుడ్ నాట్ డూ దిస్. సో వైష్ణవులను మనము కళ్ళతో చూడకూడదు, అంటే వాళ్ళని జడ్జ్ చేయకూడదు అనమాట బేసికలీ. తర్వాత ఇంకొకటి ఏమంటున్నారంటే మోర్ స్పిరిచువల్ రీజన్, మనకి ఎప్పుడైతే భజన పట్ల భగవంతుడి పట్ల ఆసక్తి లేదో అప్పుడు కూడా మనం వైష్ణవపరాధం చేస్తూ ఉంటాం. ఏంటి మనం భజన అంటే మన జపం, ఆల్ దిస్ యాక్టివిటీస్ దట్ వి డూ, భజన పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ ఆసక్తి లేకపోతే కూడా మనతో వైష్ణవపరాధం అవుతుంది అని చెప్తారు. ఓకేనా? సో ఇవి రీజన్స్, బికాస్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ రీజన్స్, లేకపోతే మనకు అర్థం కాదు. తరువాత సో నౌ కమింగ్ టు సొల్యూషన్. సో ఇంత చెప్పాక ఎలాగ మాతాజీ మరి తప్పించుకోవడం అంటే,
వాటికి యాక్చువల్లీ వాటికి కొన్ని హౌ నాట్ టు డూ అపరాధం ఎలాగంటే బేసిక్లీ ఏం చెప్తారంటే యూ హావ్ టు వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే కొంచెం జాగ్రత్త కాదు, చాలా. కాకపోతే ఫియర్ఫుల్గా ఉండకూడదు. అంటే ఎలా చెప్తారంటే వైష్ణవులంట ఆ, ఏంటది అగ్ని లాంటి వాళ్ళు. సో అగ్ని ఎలా మనకు అవసరమో వంట చేసుకోవడానికి, యజ్ఞం చేసుకోవడానికి అలా అవసరమో అలా మన భక్తికి వైష్ణవులు చాలా అవసరం. సో మన వైష్ణవ అసోసియేషన్ ఎంత చెప్పుకుంటాం, కానీ ఎలాగైతే అగ్నిలో మనం కేర్ఫుల్ గా లేకపోతే మనల్ని కాల్చేస్తుందో, వైష్ణవుల పట్ల మనం కేర్ఫుల్ గా లేకపోతే మనకి మన భక్తి కాలిపోతుంది అనమాట బేసికలీ. సో అలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఫియర్ఫుల్ గా అంటే భయపడుతూ రేపటి నుంచి నేను అసలు ఎవరి వైష్ణవులను కలవను అనుకోవడం కాదు, అప్పుడు కూడా భక్తి పడిపోతుంది. సో ఫియర్ఫుల్ గా ఉండొద్దు, కానీ కేర్ఫుల్ గా ఉండాలి. సో బేసికలీ మనకి కొన్నిసార్లు వైష్ణవుని గుర్తుపట్టం. సో బెస్ట్ ఇస్ టు కన్సిడర్ ఎవ్రీబడి వైష్ణవ, ఆర్ ఎవరిని కూడా మనం గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎవరున్నారు, భగవంతుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, వాళ్ళకి భగవంతుడికి ఏం రిలేషన్ ఉందో తెలియదు, భగవంతుడికి ఆయన పట్ల ఎంత ప్రీతి ఉందో మనకు తెలియదు. సో జనరల్ ఇన్ జనరల్ మనం కలిసే వాళ్ళందరినీ భక్తులు అనుకుంటే సరిపోతుంది, నింద చేయకుంటే సరిపోతుంది అనమాట. సో ఆ, ఏం చెప్తారంటే మనుషుల్ని మనం జడ్జ్ చేయకూడదు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఆర్డినరీ పీపుల్ని కూడా జడ్జ్ చేయకూడదు, భక్తులని అసలే జడ్జ్ చేయకూడదు, వైష్ణవులను అసలే జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే బయటికి వెళ్ళి చూసేది చాలా డిసెప్టివ్ అంటారు. సో మధ్యలో ఒకటి చెప్తారు, వైష్ణవేర క్రియాముద్ర వినేహ న భుజాయ. అంటే ఏంటంటే వైష్ణవుల యాక్టివిటీస్ మనం అర్థం చేసుకోలేమంట. ఒక ప్యూర్ డివోటీ బయటికి చేసే యాక్టివిటీస్ ని మనం అర్థం చేసుకోలేమంట. ఫర్ ఎగ్జాంపుల్, మనం వైకుంఠంలో భృగుముని విష్ణుమూర్తిని కాలుతో తంతాడు. మనం ఎలా అర్థం చేసుకుంటాం, అదేంటి అలా చేశాడు అని ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఎందుకు చేశాడు అలా భృగుముని అంటే భగవంతుడి మెగ్నానిమిటీ చూపించడానికి. అంటే అలా చేసినా కూడా విష్ణుమూర్తి ఏం చేశాడు, ఆ కాలు తీసుకుని నీ కాలుకి నొప్పైందేమో, నా హృదయం చాలా పాషాణంలాగా ఉంటుంది, నువ్వు తన్నావు నీకు నొప్పైందేమో అన్నారు. సో దానివల్ల మనకు తెలిసింది ఏంటి, భగవంతుడు ఎంత మర్సిఫుల్ అనేది మనకు అర్థమైంది. సో ఆ మెసేజ్ భక్తులకు ఇవ్వటానికి ఇలాంటి లీలలు జరుగుతుంటాయి అనమాట వైకుంఠంలో. సో మనం అందుకే ఎక్స్టర్నల్ బిహేవియర్ చూసి మనం తప్పు అర్థం చేసుకోకూడదు. తర్వాత నిత్యానంద మహాప్రభు కూడా ఒకసారి శివానంద సేన్ని ఛాతి మీద తంతారనమాట. తన్ని అసలు మీ కొడుకులు కూడా చనిపోతారన్న విధిస్తారు. సో అప్పుడు శివానంద సేన్ ఏమనుకుంటాడు, ఒఫెండ్ అవ్వలేదు ఆయన, అహోభాగ్యం అంటారంట. సో అహోభాగ్యం, ఇన్నాళ్ళకి మీ పాద పద్మాలు నా మీద పడ్డాయని అంటారంట. సో అప్పుడు ఆయన రియాక్షన్ చూసి నిత్యానంద ప్రభు వాజ్ వెరీ ప్లీజ్డ్, అండ్ దెన్ ఆయన ఎంబ్రేస్ చేసుకుంటాడంట. సో ఎందుకు నిత్యానంద ప్రభు చేస్తాడు అలాగా, అవసరమా నిత్యానంద ప్రభుకి ఒక తన్నేది, కానీ కాదు. అగైన్ ఎందుకు చేశారంటే శివానంద సేన్ గ్లోరీస్ బయటికి తీసుకురావడానికి అనమాట. సో భృగుముని ఏమో డివోటీ ఏమో భగవంతుడి గ్లోరీస్ తేవడానికి చేస్తాడు కొన్నిసార్లు, అండ్ భగవంతుడు నిత్యానంద మహాప్రభు ఏమో భక్తుల గ్లోరీస్ బయటకు తేయడానికి చేస్తాడు. సో ఇలాగా వాళ్ళిద్దరి మధ్యలో ఉంటాయి, దీస్ బ్యూటిఫుల్ ఎక్స్చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద డివోటీ అండ్ కృష్ణ. సో మనకు మధ్యలో మనకు అనవసరం, అంటే వాళ్ళ లీలలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఇంటరాక్షన్ వాళ్ళకు ఉన్నాయి. సో అందుకని మనం మధ్యలో వెళ్ళకూడదు. మనం శ్రీ ప్రభుపాద ఏమంటారంటే డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ వైష్ణవాస్ బిజినెస్. ఏమంటారు శ్రీ ప్రభుపాద, డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ వైష్ణవాస్ బిజినెస్, వైష్ణవ నోస్ హిస్ బిజినెస్. సో వైష్ణవుడికి తెలుసు, మనం మధ్యలోకి వెళ్ళి అక్కర్లేదని చెప్తారు అనమాట. సో ఇలాగా జడ్జ్ చేయకూడదు. ఏం చెప్తారంటే ఎందుకంటే వాళ్ళ మనకి కృష్ణుడు చెప్తారు కదా భగవద్గీతలో, ఏం చెప్తారు, అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభ సాధుర్ ఏవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హిసహ. అంటే ఎవరన్నా అబామినబుల్ యాక్షన్ చేసిన, భగవద్గీత చెప్తుంది 9వ చాప్టర్లో, ఎవరన్నా బయటికి అబామినబుల్ యాక్షన్ చేసినా కూడా ఎవరైతే నా భక్తిలో ఉంటారో వాళ్ళని సెయింట్లీ అనే అనుకోవాలని చెప్తారు. ఎందుకు అనుకోవాలంటే అంటే ఒక వాళ్ళు భగవంతుడికి భక్తియుత సేవ చేస్తే వాళ్ళు బయటికి ఎలా బిహేవ్ చేసినా వాళ్ళని సెయింట్ లాగా అనుకోమని చెప్తున్నారు, కృష్ణుడే చెప్తున్నాడు. ఎందుకంటే బికాస్ దే ఆర్ ప్రాపర్లీ సిచ్యువేటెడ్ ఇన్ హిస్ డిటర్మినేషన్. ఎందుకంటే వాళ్ళు అందులో స్థిరంగా ఉన్నారు, అంటే నాకు భక్తి చేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు, నాకు భక్తి చేస్తున్నారు, అందుకని వాళ్ళ బయట బిహేవియర్ చూసుకుని మనం వాళ్ళని జడ్జ్ చేయకూడదని చెప్తున్నారు అనమాట. సో అలాగా సో మనం అస్సలు స్పెషల్లీ సీనియర్ వైష్ణవాస్ బయట బిహేవియర్ మనం అస్సలు కూడా జడ్జ్ చేయకూడదు. సో మనం అలా చెప్పినట్టు అందరికీ రెస్పెక్ట్ ఇస్తే బెస్ట్, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఏం చేస్తామంటే మనం రోజు అంతా నిందించుకుంటూ ఉంటాము,
సో ఏం చెప్తారంటే రాత్రి మనం పడుకునే ముందంట ఇంట్లో ఒకరికొకరు భర్త భార్య ఇద్దరు వాంఛాకల్పతరుభ్యశ్చ చెప్పుకోవాలంట. ఎందుకంటే తెలుసో తెలియక ఒఫెన్సెస్ అయిపోతూ ఉంటాయి. అలాగే మనం కూడా ఏ డివోటీ కాంగ్రిగేషన్ లో వచ్చినా కూడా వెళ్ళేప్పుడు అందరికీ వాంఛాకల్పతరుభ్యశ్చ చెప్పాలి. అలాగే మన మార్నింగ్ ప్రోగ్రామ్ కూడా అలాగే పెట్టారు శిల్ ప్రోపాల్. సో మనం శిక్షాష్టకం చెప్పుకుని వాంఛాకల్పతరుభ్యశ్చ చెప్పుకుని తులసి మహారాణి పూజ చేసుకుని అప్పుడు జపం మొదలు పెడతాం. అంటే ఆ మూడ్ లోకి మనం మంచి జపం చేయాలంటే వీ హ్యావ్ టు సీక్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ వైష్ణవాస్. సో అలాగా చెప్తారు. అండ్ మనకి ఈయన మనకి భక్తివేదాంత ఠాకూర్ కూడా చెప్తారు కదా, సకల సమ్మానే దాంట్లో కూడా ఏం చెప్తారు మనకి గురుదేవ్ కృపా బిందుదియాలో సకల సమ్మానే కోరితే శకతి దేహో నథా చత చాత తాబేతో గాయబే హరినామ సుఖే అపరాధ పాపే హాత. సో ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు భక్తివేదాంత ఠాకూర్ అంటే, ఓ లార్డ్ నాకు పవర్ ఇవ్వు. ఏం పవర్ ఇవ్వు అని అడుగుతున్నారంటే, నేను అందరి భక్తుల్ని, అందరు లివింగ్ బీయింగ్స్ యాక్చువల్లీ నాట్ ఈవెన్ భక్తాస్, అందరినీ ఆనర్ చేసేలాగా నన్ను చేయని చెప్తున్నారు. అలా నేను అందరినీ ఆనర్ చేస్తేనే నేను నీ నామాన్ని కరెక్ట్ గా ఒఫెన్స్లెస్ గా చేయగలుగుతానని చెప్తున్నారు అనమాట. సో సకల సమ్మాని, అందరినీ సమ్మాని చేస్తేనే అప్పుడు హరినామ సుఖే, నేను చక్కగా జపం చేసుకోగలుగుతానని ఆయన ప్రే చేస్తున్నారనమాట. సో అందరినీ మనం కరెక్ట్ గా ట్రీట్ చేయాలి. సో సో జస్ట్ మన మైండ్ లో ఎలాగా వీటిని డీల్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా ఫాల్ట్ కనిపించింది అనుకోండి ఎవరిలో అయినా, యాక్చువల్లీ ఏం చెప్తారంటే, మనం ఒక మెంటర్ పొజిషన్ లో కానీ సీనియర్ పొజిషన్ లో కానీ గురు పొజిషన్ లో ఉంటే మనం ఎవరన్నా అపరాధం చేస్తే తప్పు అయిందని వాళ్ళకి మనం చెప్పొచ్చు. సో ఎలాంటి భక్తినాథ్ ఠాకూర్ ఏమంటారంటే, మనం ఎప్పుడు కరెక్ట్ చేయొచ్చు అంటే, మనం కరెక్ట్ చేస్తే ఆ పర్సన్ కి బెనిఫిట్ అవ్వాలి, మనకు బెనిఫిట్ అవ్వాలి, లేకపోతే కాంగ్రిగేషన్ కి బెనిఫిట్ అవ్వాలి. సో ఈ మూడు జరిగితేనే అప్పుడు మనం వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. అది కూడా ఎలాగా ఒఫెన్స్ లెస్ గా, అంటే ఒఫెన్స్ చేయకుండా నెమ్మదిగా వాళ్ళని కరెక్ట్ చేయాలి. సో దానివల్ల భక్తుడికి లాభం అవ్వాలి, మనకి లాభం అవ్వాలి, కాంగ్రిగేషన్ లాభం అయితే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం కరెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. లేకపోతే మనం చేయకూడదు. సో అలాగా ఇప్పుడు ఎవరన్నా మనం మిస్టేక్స్ చూసాం అనుకో, చాలా మంది చెప్తారు కానీ మాతాజీ ఇలా చూశాను, నేను అలా చూశాను, మనం చెప్పకపోతే ఎలాగని. సో చెప్పొచ్చు, కానీ నువ్వు ఆ పొజిషన్ లో ఉండాలి. చెప్తే ఆ ఎదుటి పర్సన్ ఒఫెన్స్ తీసుకోకుండా ఉండే పొజిషన్ లో, అదే నువ్వు మెంటర్ పొజిషన్ లో కానీ గురు పొజిషన్ లో ఉంటే కానీ నువ్వు చెప్పొచ్చు. లేకపోతే మిస్టేక్ చూసినప్పుడు ఏం చేయాలి అంటే, మన మైండ్ లో ఏం చేయాలి మనం అంటే, మనం వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. అంటే మేబీ, అంటే మనం చూస్తున్నాం కానీ మేబీ ఆయన కూడా రైట్ ఏమో, లేకపోతే పాపం ఆయనకు తెలియదేమో అది రైటో రాంగో, లేకపోతే నేనే తప్పేమో అని కూడా మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా ఒకరిని నిందించే ముందు. నిజంగా అబ్బాయి అమ్మాయి భక్తుడు తప్పు చేశాడు అనుకోండి, చేస్తే వాళ్ళలో గుడ్ క్వాలిటీస్ చూడాలంట. యాక్చువల్లీ ఏం చెప్పారంటే, ఒకసారి శిల ప్రభుపాద్ వచ్చారంట, అందరు భక్తులు ఒబేసెన్స్ ఇచ్చారంట సాష్టాంగం శిల ప్రభుపాద్కి. సో ఒక్క ముసలాయన మాత్రం తులసి చెట్టు దగ్గరే ఉన్నాడంట, తులసికి నీళ్ళు పోస్తానంట, ఒబేసెన్స్ ఇవ్వలేదంట. సో యాక్చువల్లీ ఆయనకి ఇవ్వడానికి రాలేదు, ఆయన హెల్త్ వల్ల. సో అందరూ చాలా ఇలా చూసారంట ఆయన్ని, ఏంటి శిల ప్రభుపాద్ వస్తే ఒబేసెన్స్ ఇవ్వలేదేంటి ఈయన అనేసి నిందిస్తూ చూసారంట. సో శిల ప్రభుపాద్ వెళ్తూ వెళ్తూ ఆయన దగ్గర ఆగి ఏమన్నారంట, ఎంత బాగా నువ్వు తులసి చెట్టు నీళ్లు పోస్తా అన్నారంట. సో శిల ప్రభుపాద్ didn't take offense at all that this person didn't pay obeisances. సో అలాగా మనము ఫాల్ట్స్ చూడొద్దు, గుడ్ క్వాలిటీస్ చూడాలి. యాక్చువల్లీ ఏం చెప్తారంటే, మనము ఎవరి పట్లన్నా మనకి నెగిటివ్ ఫీలింగ్ వస్తే ఒక బుక్ తీసుకుని, ఎవరు చెప్పారు ఇది, గోపి పరానందన ప్రభు చెప్తారంట, గోవర్ధన్లో ఉంటారు. ఒక పుస్తకం తీసుకుని ఆ డివోటీ గురించి మనం రోజు ఒక మంచి విషయం రాయాలంట, మనకి ఏదైతే తెలుసో. సో అలా 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 మంచి విషయం రాస్తే ఒక నెలలో మీకు అర్థమైపోతుంది ఆయన ఎంత మంచి డివోటీ. అంటే చెప్పడం ఏంటంటే, ఒక మిస్టేక్ మనకు కనిపించినా వాళ్ళలో చాలా మంచి క్వాలిటీస్ ఉండొచ్చు. యాక్చువల్లీ ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా చేసేవారు. ఎవరన్నా ఇద్దరు వైష్ణవులు, ఇద్దరు డిసైపుల్స్ కొట్లాడుకుంటే ఏం చేసేవారంట అంటే, వాళ్ళని ఇద్దరిని పిలిచేసి భగవంతుడి ముందు, డేటీ ముందు ఎవరినైతే నువ్వు నిందించావో వాళ్ళని నువ్వు గ్లోరిఫై చేయని చెప్పేవారంట. సో రోజు ఒక గ్లోరిఫికేషన్ చెప్పాలి ఆ అతని గురించి, ఎవరినైతే నిందించాడో. సో అలా చెప్తూ చెప్తూ ఉంటే నిజంగానే ఆ వైష్ణవుడికి అర్థమైపోయిందంట, ఆ ఎదుటివాడు ఎంత గొప్పవాడని అర్థమై వాళ్ళు చక్కగా ఫ్రెండ్స్ అయిపోయారంట. సో ఇలాగా చేయాలన్నమాట. తర్వాత కొన్నిసార్లు వాళ్ళ యాక్షన్ తప్పున్నా కూడా వాళ్ళ మోటివ్ వేరుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శబరి ఎంగిల్ పళ్ళు తినిపించింది. సో చూసే వాళ్ళు కొంచెం చిచి ఇదేం పని చేసింది ఈవిడ అనుకోవచ్చు. కానీ ఆమె ఇంటెంట్ ఏంటి, రాముడికి మంచి పళ్ళు ఇద్దామని. సో అలాగా మనం ఇంటెంట్ గురించి కూడా చూసుకోవాలి, లేకపోతే తప్పు అర్థం చేసుకుంటాం. తర్వాత నిజంగానే తప్పు కూడా అయిపోయింది అనుకోండి, ఇలా గొప్ప వైష్ణవుల పట్ల కూడా అయిపోతుంది తప్పు. అప్పుడు ఏంటంటే
నెక్స్ట్ టైం చెయ్యరు అని అనుకోవచ్చు. ఎలాగైతే శౌబరిముని తప్పు చేసినప్పుడు తర్వాత మళ్ళీ గొప్ప డివోటీ అయ్యాడో అలాగా. ఇవేవి మనం చేయలేకపోతే ప్రే ఫర్ దెమ్. మనకెందుకులే అన్నట్టుగా మనం ప్రే చేసుకోవాలి. సో ఎప్పుడు గివ్ దెమ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వెదర్ దే ఆర్ డివోటీస్ ఆర్ నాట్ డివోటీస్. సో అది చేస్తే మనం అంత ఆ నెగటివిటీలోకి మనం వెళ్ళమన్నమాట. అండ్ నేను చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలను వదిలేసి మనం గొప్ప గొప్ప చుట్టర్ పుట్టర్ థింగ్స్ కి బారే మత్ సోచో. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకండి. ఆవిడ ఇలా చేసింది, ఈవిడ ఇలా చేసింది, ఆవిడ ఆ రోజు అలా అన్నది, ఈవిడ ఇలా అన్నది, ఆవిడ ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చింది, ఇంత బాగా తయారైంది అని యాక్చువల్లీ అంటారు కూడా. ఇప్పుడు క్లాస్ ఇస్తే కూడా ఫర్ ఎగ్జాంపుల్ మా సంఘంలోనే అందరికీ కొత్త డివోటీస్ కి క్లాస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం మేము. సో అలా ఎవరిని పడితే వాళ్ళు క్లాస్ ఇవ్వటం ఏంటి, ఆమె అసలు ఇప్పుడెప్పుడే వచ్చింది భక్తిలోకి అలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా సీ ద గుడ్. ద గుడ్ ఈస్ దట్ ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు భక్తిలోకి వస్తున్నారు, వాళ్ళకి ప్రీచ్ చేసే అవకాశం వస్తుంది, వాళ్ళు గొప్ప డివోటీస్ గా అయ్యే అవకాశం వస్తుంది. సో అలాగా సీ ద గుడ్ థింగ్స్, నాట్ ద బ్యాడ్ థింగ్స్, బికాస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ బ్యాడ్ థింగ్స్. సో బేసికలీ మనం ఎప్పుడైతే ఆ మూడ్ దాసదాసానుదాస్ గోపి భర్తయోర్ దాసదాసానుదాస్ మూడ్లో ఉంటామో, త్రినాథ విసునిచిన మూడ్లో ఉంటామో, దెన్ మనం ఒఫెన్సెస్ చెయ్యము. అండ్ గౌర గోవింద్ మహారాజ్ ఏం చెప్పాడంటే మనం ఒక లిస్ట్ ఆఫ్ వైష్ణవస్ చేసుకోవాలంట. మనకు తెలిసిన వాళ్ళ లిస్ట్ చేసుకుని అన్నిటికంటే కింద మన పేరు పెట్టుకోవాలంట. సో దెర్ ఇస్ నో వన్ బిలో యూ. పెట్టుకోవడం అలా ఫీల్ అవ్వాలి. దెర్ ఇస్ నో వన్ బిలో యూ, ఎవ్రీబడి ఈజ్ అబవ్ యూ, ఆల్ ద వైష్ణవస్ యూ మీట్ ఎవ్రీబడి ఈజ్ అబవ్ యూ. సో అలా చేసుకుంటే మనకి బాగుంటుంది అని చెప్తారనమాట. సో ఇవి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అనమాట మనకి అపరాధం చేయకుండా ఉండటానికి. అండ్ దెన్ యూజువలీ తక్కువ కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంత నాన్ కృష్ణ టాపిక్స్ మాట్లాడితే మనం అంత ఎక్కువ ఒఫెన్సెస్ చేస్తాం. అందుకే బీ వెరీ వాచ్ఫుల్. ఎక్కువ కృష్ణుడి గురించి మాట్లాడాలి మనం. అండ్ దెన్ ఎవరన్నా నింద చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇలాంటివి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనతో వైష్ణవ అపరాధాలు మినిమైజ్ అవుతాయి. బికాస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ భక్తి. సో మీరు అడగొచ్చు, ఇంకా లాస్ట్ 5 minutes అండి. మీరు అడగొచ్చు, సరే నేను నింద చేసేసాను, మరి ఇప్పుడు ఏంటి నాకు పరిష్కారం అంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, యాక్చువల్లీ చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, ప్రభు భలే ఉపదేశ కహితే సేపరి వైష్ణవ అపరాధ ఆమి ఖండయిత నారి. సో గౌరమ్మ మహాప్రభు ఏం చెప్తారంటే, నేను అపరాధం ఎలా చేయకుండా ఉండాలో చెప్తాను, కానీ నేను ఇంత సుప్రీం లార్డ్ అయినా కూడా నేను ఐఎమ్ అనేబుల్ టు డిస్ట్రాయ్ అన్ ఒఫెన్స్ అగేన్స్ట్ వైష్ణవ్ అని చెప్తారు. ఈ దుర్వాస ముని లాంటి కేసులో నేను ఐఎమ్ అనేబుల్ టు డిస్ట్రాయ్ అన్ ఒఫెన్స్ అగేన్స్ట్ వైష్ణవ్. దిస్ ఇస్ వెరీ ట్రూ. ఇప్పుడు మనం హరినామం చూస్తే హరినామానికి ఎంత పోటెన్సీ ఉందంటే, మనం మన సిన్స్ అన్ని, వాట్ డు దే సే, హరినామ్ హ్యాస్ ద పోటెన్సీ ఆఫ్ డిస్ట్రాయింగ్ మోర్ సిన్స్ దెన్ యూ కెన్ కమిట్. సో మనం కమిట్ చేసే కంటే ఎక్కువ సిన్స్ ని తీసేస్తుంది హరినామం. ఒక్కటి తప్పితే ఏంటా ఒకటి, వైష్ణవ అపరాధం. సో నువ్వు భగవంతుడి పట్ల ఒఫెన్స్ చేసినా కొన్నిసార్లు నామం తీసేస్తుంది, కానీ వైష్ణవుల పట్ల ఒఫెన్స్ చేస్తే ద నామా హ్యాస్ నో పవర్ టు రిమూవ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం యాని కానిచ పాపాని బ్రహ్మత్యాది కానిచ అంటాం తులసి ఆరతిలో. సో గో హత్య చేసినా కూడా, ఒక బ్రాహ్మణుని హత్య చేసినా కూడా హరినామం మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ వైష్ణవ అపరాధం చేస్తే మాత్రం హరినామం కూడా రక్షించదని చెప్తారనమాట. సో ఏంటి మరి సొల్యూషన్ అంటే, ఏం చెప్తారంటే, మనం ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కోవాలి. అదొకటే మార్గం. ఓన్లీ వే ఇస్ ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి మనం అడగాలన్నమాట. ఇంకా వృందావన్ దాస్ ఠాకూర్ ఏం చెప్తారంటే, ఒకరు వైష్ణవుడి పట్ల అపరాధం చేస్తే, ఈవెన్ దో హీ మే హ్యావ్ రిసీవ్ కృష్ణాస్ మర్సీ, హీ విల్ నెవర్ అటైన్ కృష్ణ ప్రేమ. సో ఎవరైతే అపరాధం చేస్తారో వాళ్ళకి కృష్ణ ప్రేమ రాదని చెప్తారు. తర్వాత చైతన్య భాగవతంలో చాలా ఇచ్చారు వైష్ణవ గురించి. వృందావన్ దాస్ ఠాకూర్ ఇంకోటి ఏం చెప్తారంటే, చైతన్య మహాప్రభు చెప్పారంట. ఏం చెప్పారు చైతన్య మహాప్రభు అంటే, నువ్వు ఒక్కసారి నామాన్ని చేసినా కూడా నేను నిన్ను ఉద్ధరిస్తాను. ఏంటి, ఒక్కసారి నామం చేసినా కూడా నేను నిన్ను ఉద్ధరిస్తాను, కానీ ఒకటే కండిషన్ అని చెప్తారంట. ఏంటి ఆ కండిషన్ అంటే, నువ్వు వైష్ణవ అపరాధం చేయకూడదు అని చెప్తారంట. అండ్ హీ సేస్ సత్య సత్య 2 సార్లు ఏదైతే హరే నామ అంటారో, సత్య సత్య, ఇది నిజం, ఇది నిజం, ఏది నిజం, నువ్వు ఒక్కసారి నామం చేసినా నిన్ను ఉద్ధరిస్తాను, కానీ నువ్వు వైష్ణవ అపరాధం చేయకూడదని మనకి చైతన్య మహాప్రభు చెప్తారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ అస్. సో ఎలా మరి దీనికి అటోన్మెంట్ ఎలాగా అంటే, నువ్వు అయిపోయింది వైష్ణవ అపరాధం, అటోన్మెంట్ ఎలాగా అంటే, ఒకటేమో నువ్వు జెన్యున్ గా వెళ్ళి ఎవరికైతే చేసావో ఆయనతోనే నువ్వు ఫర్గివ్నెస్ తీసుకోవాలి. నువ్వు విష్ణు దగ్గరికి వెళ్ళినా నీకు ఫర్గివ్నెస్ రాదు, మన దుర్వాసముని వెళ్ళినట్టుగా ఆయన దగ్గరికే వెళ్ళాలి. సో ఏ వైష్ణవ స్థానే అపరాధ హయ యారా
పునః సే క్షమీల అపరాధ గుహే చార. సో ఎవరి వల్ల అపరాధం అయిందో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలా ముళ్ళుని ముళ్ళుతో తీస్తారో అలాగే ఎవరి దగ్గర అయితే నువ్వు నిందించావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెక్ చేసుకోవాలి ఫర్గివ్నెస్ అని చెప్తారు. సో కొన్నిసార్లు మనకి మన అమలు చెప్పారు, మనకి వెళ్ళి క్షమాపణ అడుకోవడానికి కూడా ఇబ్బంది అంట. ఎందుకు అంటే మీ వెన్నుపూసలో రాడ్ పెట్టుకుంటారు కదా అంటారు. మనం వెన్నుపూసలో అంటే రాడ్ పెట్టుకున్నాం అంటే మనం వంగలేం. మరి వైష్ణవుడి ముందు మనం వంగి క్షమాపణ కూడా అడగలేకపోతున్నాం అనమాట. దట్ ఈస్ ఆల్ అవర్ ఈగో. సో అది అంతా తీసేసి కొన్ని మనకి స్టార్టింగ్ లో అలా ఇబ్బందిగా అనిపిస్తే ఏమంటారంటే, ప్రభుజీ ఒక మెసేజ్ పంపించండి దట్ నేను నా వల్ల వైష్ణవప్రదం జరిగిపోయింది ప్రభుజీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పి నెక్స్ట్ టైం కలిసినప్పుడు. కానీ పర్సనల్ గా చేయాలంట. అగైన్ ఎస్ఎంఎస్ టు మెసేజ్ కాదు. ఫస్ట్ యూ కెన్ సెండ్ అ మెసేజ్ ఆర్ సెండ్ అన్ అదర్ డివోటీ, ఇంకో డివోటీని పంపించి క్షమాపణలు అడిపించుకోండి. కానీ పర్సనల్ గా వెళ్ళి ఫర్గివ్నెస్ అడగాలంట. అది కంపల్సరీ. సో ఎట్ల పరిస్థితిలో కూడా మనం వెళ్ళి వాళ్ళతో అడిగితే అదొకటే మనకి ఉపశమనం. ఈవెన్ హోలీ నేమ్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే, యాక్చువల్లీ ఇది చైతన్య భాగవత్ అనుకుంటా. సెకండ్ ఇది బై చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ నిత్యానంద. సో నిత్యానంద ప్రసాదే సే నింద యయాక్షయ, నిత్యానంద ప్రసాదే సే విష్ణు భక్తి హయ. నిత్యానంద మహాప్రభుంటా బికాస్ ఈ సో మర్సిఫుల్. సో ఆయన 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 జపం మనం కాన్స్టెంట్ గా చేస్తే కూడా కొన్ని వైష్ణవపరాధాలు పోతాయని చెప్తారనమాట. సో నిత్యానంద మహాప్రభు ఇస్ వెరీ మర్సిఫుల్. అండ్ కేవలం ఆయన, నాట్ ఈవెన్ చైతన్య మహాప్రభు ఇస్ నాట్ గోన్ టు ఫర్గివ్ యూ, బట్ నిత్యానంద మహాప్రభు కెన్ డూ ఇట్ అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, బై రీడింగ్ ది ఒరిజినల్ వర్స్ చైతన్య భాగవత. సో ఈ మధ్యకాండ, ఈ ఎక్కువ మటుకు ఇది తీసుకున్నది చైతన్య భాగవత మధ్యకాండ చాప్టర్ 22లో వైష్ణవపరాధాల గురించి వచ్చింది. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చదవలేకపోయాను, చెప్పలేకపోతున్నాను. సో ఎప్పుడైతే మనం ఈ చదువుతామో, ఈ ఒరిజినల్ వర్సెస్ ఏవైతే కొన్ని నేను చెప్పానో ఈ చైతన్య భాగవతంలో ఉన్నాయి, అవి చదివితే ఏ బడా అద్భుత కథ సున సవాదనే వైష్ణవ అపరాధ గూర్చే ఇహర శ్రవణే. సో ఎప్పుడైతే ఈ చాప్టర్ మన వైష్ణవపరాధ చాప్టర్ చైతన్య భాగవతంలోంచి చదువుతామో అప్పుడు కూడా మనకు కొన్ని ఒఫెన్సెస్ పోతాయని చెప్తారనమాట. సో అల్టిమేట్లీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సమ్మరీ ఏంటంటే, వైష్ణవ అపరాధం చాలా గొప్ప అపరాధం. మనకి తెలిసి తెలియకుండా మనం చాలా చేస్తున్నాము. మన భక్తిలత నాశనం అవటానికి కారణం వైష్ణవపరాధం అవుతుంది. మనకు నామరుచి లేకపోవటం ఎందుకంటే వైష్ణవపరాధం వల్ల. మనం ఎంత పైకి ఎదిగినా టక్కున కిందికి పడిపోవడం వైష్ణవపరాధం వల్ల. సో అన్ని అపరాధాల కన్నా గొప్పది వైష్ణవపరాధం. సో అందుకని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి వైష్ణవ డీలింగ్స్ తో. ఎందుకంటే కృష్ణుడు ఒక వైష్ణవుని మనం మంచిగా డీల్ చేయకపోతే, సదాచారం లేకపోతే మనకి మర్సీ ఆయన తీసేసుకుంటాడంట. రాధారాణి కూడా ఉండదంట అలాంటి వైష్ణవుల హృదయాల్లో. సో హాతీ మాత అపరాధం అంటే మన గార్డెన్ అంతా ఒక ఎలిఫెంట్ నాశనం చేసినట్టుగా మన భక్తి నాశనం అయిపోతుందంట. సో జాగ్రత్తగా ఉండాలి, ఫియర్ఫుల్ గా ఉండొద్దు, కానీ జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవులు ఎవరో తెలుసుకోవాలి. అండ్ యాక్చువల్లీ చెప్తారు మధ్యమ కనిష్ట ఉత్తమ అధికారులు కూడా ఉంటారు. అండ్ వాళ్ళకి వాళ్ళ లెవెల్లో కూడా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో వీ షుడ్ నో దోస్ కేటగిరీస్ అండ్ గివ్ దెమ్ డ్యూ రెస్పెక్ట్. కాకపోతే అందరికీ ఇస్తే బెస్ట్ అనమాట. అందరినీ వైష్ణవం అనుకోవడం చాలా బెస్ట్. అండ్ కొన్ని సొల్యూషన్స్ ఏంటి, ఎలా వైష్ణవపరాధం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి మనం విన్నాము. సో అన్నికంటే అంత లిస్ట్ లో మనం కింద. సో త్రినాదపి సునిశ్చమ తరోరపి సహిష్ణ అమాని నమానదేమ కీర్తనీయ సదా. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ. సో నాతో ఏమన్నా ఆఫెన్సెస్ అవుతే ఈ క్లాస్ లో కానీ ఇంతకు ముందు కానీ ప్లీజ్ కైండ్లీ ఫర్గివ్. మాతాజీ చాలా యూస్ఫుల్ మాతాజీ. కొంచెం మేము కూడా కేర్ఫుల్ గా ఉండే అవకాశం, మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే చేస్తాం కదా మాతాజీ, అది చేయకుండా జాగ్రత్త పడడానికి ఈ క్లాస్ చాలా ఉపయోగపడింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, ఎక్సలెంట్ క్లాస్. నో వర్డ్స్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఇంకా బుద్ధి రాదు మాతాజీ, అప్లై చేయాలి. నేను థియరీ చెప్పాను, అప్లై చేయాలి, నేను చేయాలి. అందుకే కదా మాతాజీ బ్రాహ్మణ దీక్ష వరకు వెళ్ళిపోయారు. ఎన్నో చేస్తున్నారు, ఇంకా మేము ఎక్కడో ఉన్నాం మాతాజీ. ఎన్ని అఫెన్స్ అంటే బాప్రే, చంపదెబ్బ కొట్టినట్టుగా ఉంది మాతాజీ. ఒక్కొక్క నిజంగానే మెల్ట్ అయిపోతూ ఉంటది. అలా ఉంది క్లాస్ అంటే క్లాస్ పనిచేసినట్టు. చాలా పనిచేస్తుంది మాతాజీ. మిమ్మల్ని అందరిని భయపెట్టానేమో. ఇట్లాంటి క్లాసు మాతాజీ మంత్లీ ఒకటి కావాలి మాతాజీ ఇట్లాంటివి.
కొట్టే క్లాస్ అప్పుడైనా ఏదన్నా 1 ఇయర్ లో కొంచెం బుద్ధి వస్తుందేమో. ఎందుకంటే హరే మంత్లీ కృష్ణ. ఒకటి స్వీట్ పాస్ టైమ్స్ డిస్కస్ చేసుకుని చాలా అంటే ఆనందంగా ఉంటున్నాము. సో కానీ ఇది కూడా తెలవాలంటే సరేనా? నేను చదివినప్పుడు నాకు కూడా చాలా ఇట్ ఓపెన్ అ లాట్ ఆఫ్ ఒకసారి అలర్ట్ అయిపోయాను అనమాట. కాదు చాలా మాతాజీ, ఏదైనా చేస్తున్నాను దగ్గు మాతాజీ, నేనైతే జలుబు చాలా చేస్తాను. వేసుకోవాలి కదా మాతాజీ. ఎప్పుడు స్వీట్ తిని దగ్గు జలుబు ఎక్కువైపోయింది అనుకో మెడిసిన్ వేసుకోవాలి కదా, చేదు టాబ్లెట్స్ వేసుకోవాలి, తప్పదు మాతాజీ. మనం కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ గా బాగున్నాం అనుకుంటాము, నేను జలుబు ఇవ్వాల్సి ఎక్కువ వచ్చింది, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఇవ్వాల్సి వచ్చింది. లేదు మాతాజీ, మీరు డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ మాతాజీ నేనైతే. మెడిసిన్ ఇంకా గులాబ్ జామున్ తింటూ ఉన్నాను. మీరంతా రోజు డయాబెటీస్ వచ్చిన పేషెంట్. స్వీట్ పాస్ టైమ్స్ చెప్తున్నారు. అనురాధ మాతచ్చి కానీ స్వాతి మాతచ్చి కానీ అందరు స్వీట్ పాస్ టైమ్స్ చెప్తున్నారు. నేను వచ్చి తక్కువ బ్రేక్ వేసాను అనమాట ఆ స్వీట్ పాస్ టైమ్స్ కి. సారీ. ఏం లేదు మాతాజీ, అది వేరే లైన్ మాతాజీ. ఆ పాస్ట్ టైమ్స్ అన్ని మేము చెప్పేది ఏదో చిలక పలుకుల్లాగా అవి వేరే. ఇవి అయితే మీరు దాంట్లో ఊరిపోయి బ్రాహ్మణ దీక్ష వరకు వెళ్ళిపోయారంటే ఊరికే కాదు, మహారాజ్ పిలిచారంటే అది ఎంత మీలో రెకగ్నైజేషన్ ఉంది, ఎంత అదే అలా కూడా అనుకోవద్దు. వైష్ణవ యాక్చువల్లీ ఈ దీక్షతో కూడా సంబంధం వైష్ణవ గౌరవం ఎంత చేస్తున్నారు. ఒక డాక్టర్ గా ఉండి మేము చేర్చుకోవాలి మాతాజీ, అవన్నీ రావు. మాది అవుతూ ఉంటది. అందుకే కట్టి పడేసి హరే కృష్ణ. కొరటాలు కొట్టే కానీ రావు. ఎస్ ప్రభుజీ. మాతాజీ దండోత్ ప్రణామ్. దండోత్ ప్రభు. మాతాజీ offended you, sorry ప్రభుజీ. అయ్యయ్యో మాతాజీ, ఎనీ టైం ఇఫ్ ఐ డిడ్. డెఫినెట్ గా మీరు అఫెండ్ చేసినట్టే మీరు అలాగ అనుకుంటే, కానీ దెబ్బ తగులితే ఆ టైంకి ఏడుపు అనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు చాలా విషయాలు అంటే అనుక్షణం ప్రతి శ్వాసలో తప్పు చేస్తున్నాం మాతాజీ. అంటే తెలీదు, నేను వేరే వాళ్ళ గురించి కాదు, బట్ నేను మీరు చెప్పిన క్లాస్ బట్టి అనలైజ్ చేస్తే ఎవ్రీ సెకండ్ మాతాజీ, ఎవ్రీ సెకండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టోల్డ్ కదా, ఎవ్రీ సెకండ్. కానీ ఇట్స్ సూపర్ డూపర్ డిఫికల్ట్ మాతాజీ టు ఇన్కాల్కులేట్, ఇంబైబ్ అండ్ టేక్ ఇట్ ఇన్ ఏ యాక్షన్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అమోఘ్ లీలాదాస్ ప్రభుజీ ఇది మీరు ఏదైతే పాయింట్ షేర్ చేశారో, మేల్ ఈగో అండ్ ఎస్ రాడ్ పెట్టినట్టుగా వీ డోంట్ వాంట్ టు యునో వంగి మరి అంటే ప్రతిసారి మనమే వంగాల అనే అస్తమానం వస్తుంది. దిస్ ఇస్ మేల్ అంటే ఇట్స్ అగైన్ మేబీ ఇట్స్ బ్రాటప్, ఇట్స్ సొసైటీ ఆర్ సమ్ ఆర్ ద అదర్ థింగ్ వాట్ ఎవర్ వీ ఆర్ గాన్ త్రూ తెలియదు మాతాజీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా విషయాలు ఇట్ హ్యాస్ టు అంటే ఇది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది ఏదైనా ఇట్ హ్యాస్ టు వీ హ్యావ్ టు డై, వీ హ్యావ్ ప్యూరిఫై అవర్ సెల్ఫ్. అండ్ డెఫినెట్ గా మాతాజీ ఈ క్లాస్ మరొకసారి మళ్ళీ ఒక్కసారి వింటుండాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయం కొద్దిగా పక్కకు జరిగి తీసుకున్నందుకు విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఇవి కూడా కావాలి మాతాజీ. యాక్చువల్లీ ఇది రిలేషన్షిప్స్ లో కూడా చాలా ఫ్యామిలీ రిలేషన్షిప్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది రోజు. వాట్ ఐ రియలైజ్ ఇంకా అంటే వైష్ణవ రిలేషన్స్ చాలా ఇది, కానీ ఫ్యామిలీలో కూడా మనం వీఆర్ ఒఫెండింగ్ ఈచ్ అదర్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో అండ్ ఆ ఫర్గివ్నెస్ ఎప్పుడైతే వస్తుందో ఇట్స్ వెరీ యూస్ఫుల్. నాకైతే అనిపించింది అంటే ఇనిషియల్ గా నేను కూడా ఐ కుడెంట్, ఐ మీన్ సెవరల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో. కానీ ఎప్పుడైతే ఆ భక్తిలోకి వచ్చి ఐ వాజ్ ఏబుల్ టు ఫర్గివ్ పీపుల్ దట్ డిడ్ డ్యామేజ్, చాలా హార్ట్ ఫీల్ సో లైట్. సో ఆ ఫర్గివ్నెస్ వి షుడ్ ఆల్ ఇంబైబ్. అది చేస్తే హాఫ్ ద ప్రాబ్లమ్స్ పోతాయి రిలేషన్షిప్ లో. అండ్ దెన్ ఒక మాట అన్నారనుకోండి, we will be happy than them మాతాజీ. we will be happy than them. వాళ్ళకంటే కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఒక మాట అంటే ఏమవుతుంది, మనం ఎప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు నెగ్గాలి, ఇంట్లో కూడా చూస్తాం. ఆ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. తప్పు లేకపోయినా సారీ చెప్పడం నేర్చుకోండి. ఐ థింక్ దట్ ఇస్ ఇళ్ళల్లో తప్పు లేకపోయినా సారీ చెప్పండి, ఆ రిలేషన్షిప్ అతుకుంటుంది. దట్ ఈస్ ద కీ మాతాజీ. అసలు 24/7 చేస్తున్నాను నిద్రలో కూడా. ఎందుకంటే నిద్రలో కూడా ఎలాంటి వాళ్ళు ఇలా అన్నారు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఆలోచనలో కూడా మనం చేస్తున్నాం. మాజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, చాలా బ్రేక్ అవుతుంది మాజీ, వినిపించట్లా.
హరే కృష్ణ కరుణారాధిక మాతాజీ. మాతాజీ దండవత్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. కళ్ళు తెరిపించి కనీసం ఇప్పుడు కన్నా కళ్ళు తెరవండి. ఇలా అపరాధాలు చేస్తూ ఇంకా మీరు ఎప్పటికీ ఇంకా అని చెప్పి కొట్టినట్టు నాకు నేను చెప్పాను మాతాజీ. నాకు నేను చెప్తున్నాను. లేదు మాతాజీ, మీరు మీకు అని సరే అది ఓకే, బట్ మాకు చాలా చాలా నేర్పిస్తున్నారు మాతాజీ. మీరు నిజంగా అనురాధ మాతాజీ అన్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి మాతాజీ. మాకు మీరు ఇంత సీనియర్, మాకు తప్పకుండా క్లాసెస్ తీసుకోవాలి మాతాజీ, అది మా రిక్వెస్ట్. హరే కృష్ణ మాతాజీ. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ. ఎంతైనా అనుభవం ఉన్నాళ్ళు చెప్పేది వేరు మాతాజీ, ఆ లెవెలే వేరు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. భక్తిలో ముందుకెళ్ళటానికి అనుభవం అంటే నేను అనేది భక్తిలోని మాతాజీ, వేరే అనుకోకండి, సారీ. అంటే భక్తిలో అడ్వాన్స్ అవ్వాలంటే ఇది చెయ్యాలి మాతాజీ. మనం అడ్వాన్స్ అవ్వట్లేదు, నేను జపం చేస్తున్నాను, జపంలో రుచి రావట్లేదు అంటే ఇది స్ట్రాంగ్ రీజన్ గా ఇంకా మునిగిపోయి ఉన్నాం మాతాజీ. ఎన్నో ఆబ్స్టికల్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నిటిని దాటుకొని రావాలంటే ఎంతో మందిని మనం ఫ్యామిలీలో ఆబ్స్టికల్స్ ఉంటాయి మాజీ, అవి ఎప్పటికీ పోవు. ఇక్కడ ఏంటంటే అపరాధం గాడ్ చేస్తుంది మాతాజీ. ఫుల్ ఫ్యామిలీ కోఆపరేషన్ ఉన్న వాళ్ళది ఎక్సలెంట్, వాళ్ళకి అదృష్టం. బట్ వీఆర్ ఏమనాలి, వాళ్ళని బాధ పెడుతూ చేస్తున్నామని గిల్ట్ ఉంటుంది ఒక పక్క. మేము ఒక్కళ్ళం ఒక దారి, మీరందరూ దారి అన్నట్టు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు టైం అంతా తీసుకోవాల్సి వస్తుంది మొదలు పెట్టి. మాజీ వెంకటాద్రి చైతన్య ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. ప్రభుజీ ప్లీజ్. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ప్రభు. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ తీసుకున్నారు. అండ్ దెన్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, రోజు మనం చేసే అఫెన్సెస్ గురించి చాలా చాలా వివరంగా చెప్పారు మాతాజీ. సో మాకందరికి కూడా చాలా ఉపయోగకరమైన అన్నమాట. సో అందరం కూడా అదే బోట్ లో ప్రయాణం చేస్తున్నామేమో అనిపిస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మాతాజీ. ఇలాంటివి తెలిస్తేనే కదా, ఎందుకంటే చాలా మటుకు తెలియవు. మనకు తెలియకుండా చేసేవి కొన్ని, తెలిసి చేసేవి కొన్ని. చాలా థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ధన్యవాద ప్రణామం. చెప్పండి. ధన్యవాద్ మాతాజీ. ఎక్సలెంట్ క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ టాపిక్ తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి మాతాజీ. యూ హావ్ సో ఇంటర్నలైజ్డ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. That's the reason you could take it so greatly, Mataji. I really need it అని చేశా మాతాజీ. అసలు ఇన్ని రిఫరెన్సెస్ ఎందుకు ఇంత తెలుసుకోవడం అని అనుకున్నాను నేను యాక్చువల్ గా. అంటే ఇగ్నోరెన్స్ లో కూడా అవుతుందని తెలుసు వైష్ణవ అపరాధం. సో తెలుసుకున్నాక రెక్టిఫికేషన్ కోసం ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఐడియా ఇచ్చారు మీరు యాక్చువల్ గా. బేసిక్ గా మనకు తెలియంది అదే, తెలియకుండా చాలా చేస్తాం. సో అన్లెస్ వి నో మనం చేస్తూ ఉంటాం. అసలు చేస్తాను కూడా తెలియదు చాలా సార్లు. ఇప్పుడు ఎన్నో చేస్తున్నాం, తెలియకుండా చేస్తున్నాం. సో తెలుసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇస్ టు నో. కొన్ని తెలిసి కూడా చేస్తున్నాం అనిపిస్తుంది మాతాజీ. అసలు యాక్చువల్ గా ఈ ప్రాసెస్ లో చూస్తే యూ షుడ్ నాట్ యాక్చువల్లీ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. టాపిక్స్ మాట్లాడేటప్పుడు అసలు మనం చెప్పేటప్పుడు కూడా మనకి తట్టినట్టు ఉంటుంది మాతాజీ. అది మీరు ధైర్యం చేశారంటే అది అది చాలా ఉంది. ఇది ఐ మీన్ ఇట్స్ వెరీ ట్రూ. ఎవరి గురించి చెప్పకూడదు అసలు. అందుకే ఏమంటారంటే టాక్ ఓన్లీ ఓ కృష్ణ. ఎందుకంటే మనం కూడా సత్సంగంలో చూస్తాము, సత్సంగం అయిపోతుంది, ప్రసాదం తీసుకుంటాం, తర్వాత ఏమేమి మాట్లాడుతాం. స్పెషల్లీ ఐ థింక్ మోర్ విత్ లేడీస్. మనం కానీ మాతాజీ నాకు ఒక డౌట్. ఇప్పుడు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అయినా హర్ట్ అయ్యారు అని ఎవరు చెప్పారంటారు మరి రూప గోస్వామికి? మరి అంటే సమ్వన్ మస్ట్ హావ్ క్యారీడ్ ఇట్. సమ్ సీనియర్ ఆచార్య అది రిలేట్ చేశారు. ఐ డోంట్ థింక్ ఆర్ ఐ డోంట్ నో, పాస్ట్ టైం క్లియర్ గా చదవలేదు. ఆయన చెప్పారో మరి తెలియదు. మేబీ ఆయన చెప్పుకుంటారేమో. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు అనుకుంటాను. నేను అది రీడ్ చేసి చెప్తాను మీకు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ మాతాజీ. Mataji, I'm getting tears after hearing all these things, Mataji. How many mistakes we are doing every day. Really, Mataji.
I have to rectify one by one. Thank you very much, Mataji, for అంటే the వైష్ణవాస్ లైఫ్ ఇస్ లైఫ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మాజీ. కొన్నిసార్లు వచ్చాము ఇవన్నీ చేయాలి అని, కానీ వచ్చాం మాజీ. ఇఫ్ యూ వాంట్ కృష్ణ వీ హావ్ టు డూ ఇట్. such topics actually humbles us down, Mataji. అంటే మనం అసలు ఎవరి గురించి అయినా అనే ముందు వీఆర్ సో ఫాల్టీ అనేది అర్థం అవుతుంది. వీఆర్ సో ఫాలెన్. అంటే ఒక వైష్ణవం చూసి నువ్వు ప్లీజ్ అవ్వకపోయినా కూడా, అంటే కొన్నిసార్లు మనం దూరం నుంచి ఎవరన్నా వస్తుంటే సరేలే ఉన్నారు అనుకుంటాం. యూ డోంట్ ఆల్వేస్ పే ఒబేసెన్స్. సో అది అలాంటివి కూడా చేయకూడదు. అందుకని రియల్లీ వీ హావ్ టు స్టార్ట్ సీయింగ్ కృష్ణ ఇన్ దేర్ హార్ట్. అలా ఇప్పుడు మిమ్మల్లో నేను కృష్ణుని చూస్తే నేను బిహేవ్ చేసుకుంటాను. సో అది దట్ ఈస్ వాట్ వీ హావ్ టు డెవలప్. ఆ విజన్ ఎవరికి ఉత్తమాధికారులకు ఉంటుంది. సో అంటిల్ దట్ స్టేజ్ మనకి కష్టమే. సో ఉత్తమాధికారి శ్రీకృష్ణ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్, ఈవెన్ యాక్చువల్లీ మధ్యమాధికారులు కూడా. సో అలాగా ఆ స్టేజ్కి రావాలంటే శ్రీకృష్ణ ఇన్ ఎవ్రీబడి. అండ్ కృష్ణుడే చెప్తున్నాడు, నా డివోషనల్ సర్వీస్ లో ఉంటే చాలు, వాళ్ళు అబామినబుల్ సిన్ అంటాడు భగవద్గీతలో. అబామినబుల్ సిన్ వాళ్ళు బయటికి చేసినా కూడా వాళ్ళు భక్తిలో ఉన్నారు, డిటర్మినేషన్ తో ఉన్నారంటే యూ షుడ్ ఫర్గివ్ దెమ్. సో కృష్ణ చెప్తున్నారు డైరెక్ట్ గా. అది అదొక స్పెల్ ఉంటుంది మాతాజీ ఇలా లెక్చర్ అది విన్నాక. బట్ ఐ హోప్ దట్ స్టేస్ ఆన్ the spell, the magic spell of being submissive during while listening this should continue. అంటే you should always, అందుకనే అనన్యాస్తింత ఎంతో మంది పెట్టుంటాడు ఆయన. అంటే ఇంకా వేరే థాట్ ప్రాసెస్ అనేది లేకుండా ఎవరి గురించి జస్ట్ ఇన్వాల్వ్. అదే చెప్తారు 24/7. అందుకే ఏం చెప్పారంటే అమ్మగారు అది కూడా చెప్పారు. ఒక ఆవిడ అందంట, మీరు టెంపుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇలాగా అపరాధాలు చెయ్యరు అంటే ఎందుకు చేయరంటే మీరు ఎప్పటికీ బిజీగా ఉంటారు భగవంతుడి సేవలో, 24/7 యువర్ సర్వింగ్, అండ్ కాబట్టి మీ వల్ల అపరాధాలు జరగవంటే కరెక్ట్ అన్నారు. బికాజ్ యూనో అందుకే యూ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ 24 hours ఏదో చేయండి. మేలుకున్నంత టైం చదవండి, జపం చేయండి, సేవ చేయండి. వేరే వేరే ఆలోచనలు రాకూడదు. అంటే ఉంటాయి ఫ్యామిలీస్ లో, కానీ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ మచ్. యాక్చువల్లీ నేను కూడా ఐ రిట్రాక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ దీస్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అవి ఇవి ఒపీనియన్స్ ఇవ్వటం, సైట్ తీసుకోవడం, ఇవన్నీ ఆపేయాలి. యాజ్ వైష్ణవ్స్ వీ షుడ్ నాట్ ఎంగేజ్ అన్లెస్ ఎవరికైనా బెనిఫిట్ అవుతుంది. అది కూడా చెప్పారు, ఎవరికైనా బెనిఫిట్ అవుతుంది అంటే ఒక డివోటీ కానీ, నీకు కానీ, కాంగ్రిగేషన్ కానీ, దెన్ యూ కెన్ సే. అదర్వైజ్ యూ షుడ్ నాట్ పోక్ our nose in anybody's business. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాది. హరే కృష్ణ మాది. చెప్పండి మాది. చాలా బాగా చెప్పారు మాతాజీ. క్లాస్ చాలా బాగుంది, చాలా అవసరం. అది రూప గోస్వామి సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతారు మాతాజీ, ఇలాగా నాకు కృష్ణలీలలో కనిపించలేదు, అది అపరాధం చేసినట్టున్నాను, ఏం చేయాలని అడిగితే అప్పుడు ఆ డివోటీ ఆయన ఒప్పుకోరు కదా, మీ అందరికీ ప్రసాదం పెట్టమని చెప్తారు. మొత్తం అందరినీ పిలిచి ప్రసాదం పెట్టమంటే ఆయన రారు. ఎవరికైతే అపరాధం చేసి ఎవరైతే అయ్యారో ఆయన రాకపోతే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతారనమాట. కానీ మీరు అన్నట్టు చాలా కష్టం మాతాజీ క్షమాపణ అడగడం అనేది. కానీ కృష్ణుడి దగ్గర అనుకోవాలి, కృష్ణుడు కాలు అనుకోవాలి. అదే మాతాజీ, లేదంటే కనీసం కృష్ణుడి దగ్గరైనా మన ఇంట్లో విగ్రహం దగ్గరైనా మనం ఒప్పేసుకుంటే సరిపోతుంది. తెలియక చేసిన అపరాధానికి ఎలాగో మాతాజీ ఎక్కువ అవే ఉంటాయి కదా. అంటే ఏం చెప్తారంటే తెలియక చేసిన అపరాధాలు ఇఫ్ దే ఆర్ నాట్ వెరీ సీరియస్ యూ కెన్ స్టిల్ బీ ఫర్గివెన్. కానీ ఇలాంటివి అంటే మనం చదివి విని తెలుసుకోవాలి. నాకు తెలీదు ఎప్పటికీ నేను తెలియకుండానే ఉంటాను అనుకోకూడదు, తెలుసుకోవాలి. అంటే ఒకటి ఏంటంటే మంచి వైష్ణవాస్ ఆర్ సో మర్సిఫుల్. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒఫెండ్ చేసినా కూడా యు ఆర్ సో మర్సిఫుల్ దట్ ఒఫెన్స్ చేసావని చెప్పరు. సో అలాంటప్పుడు మనం రికగ్నైజ్ చేయమేమో, అందుకే వి హావ్ టు బి తర్వాత అదొకటి. తర్వాత అపరాధం చేసి కూడా నేను చేసిన అపరాధం కాదు అనుకుంటాం, అదేలాగా మాతాజీ. యాక్చువల్లీ ప్రభుజీ ఏం చెప్పారంటే, ఒకటేమో అంటే ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మీ పట్ల ఇంకొకరు అపరాధం చేశారు, ఆయన వచ్చి మిమ్మల్ని ఫర్గివ్నెస్ అడగలేకపోతున్నారు, అడగరు. సో మనమే వెళ్ళి అనాలంట, నేనేం చేశాను, మీరు ఇలా ఒఫెన్సివ్ గా మాట్లాడారు అంటే ఐ మేడ్ యూ టాక్ లైక్ దాట్ అని మనమే ఫర్గివ్నెస్ అడగాలంట. దట్ ఈస్ లైక్ వెరీ హై లెవెల్. కానీ అది హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని చెప్పారు. చేస్తారంట వైష్ణవ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రభుజీ. తిరుపతి ప్రభు దండవత్ ప్రణామం. మాతాజీ, ఎప్పుడు మీ సబ్జెక్ట్ ఎప్పుడు చూసినా అది వైష్ణవ అపరాధం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ చూస్తేనే ఇంట్రెస్ట్ కలుగుతుంది.
ఆహా ఏమో కొత్త విషయాలు వస్తాయని. ఎందుకంటే ప్రతిసారి మీ యొక్క హెడ్డింగ్ చూస్తున్నాను. ఆ విధంగా నేను అది చాలా చాలా ఇన్స్పైర్ అవుతాను. ముఖ్యంగా మాతాజీ ఇప్పుడు చైతన్య ప్రభు యొక్క మాతాను ఆమె ఏదో గురువుని అన్నదనే విషయంలో మనసు పెట్టి తల్లినే క్షమించలేదు అంటే ఎంత సునిశ్చితంగా ఉన్నది ఈ అపరాధం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. చాలా చెప్తారు శ్రీ చైతన్య మహాప్రభు, చాలా వర్సెస్ ఉన్నాయి ఆయన ఎలా చెప్తున్నారు అవతారం గురించి. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. చైతన్య మహాప్రభు చాలా సీరియస్ తీసుకుంటారు. అంటే మనం ఎంత అంటే మన ఈ ముద్దు మైండ్ ఇంకా షార్ప్ చేయాలంటే ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా ప్రతి విషయం మనకు మనం పరిశీలన చేసుకొని స్టెప్ వేయాలి. ముఖ్యంగా వైష్ణవుల విషయంలో అమోఘమైన లెక్చరర్ మాతాజీ. ఎప్పుడు చెప్పినా కూడా మీరు ఒక విధమైన, అందుకే ప్రభుజీ ఏదన్నా డౌట్ వస్తే మిమ్మల్ని అడుగుతారు, మాతాజీ ఉన్నారా, ఏదైనా క్లియర్ చేస్తారా అని. నిజంగా మీ యొక్క ఆ జ్ఞానానికి నేను హ్యాండ్స్ అప్, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఎంకరేజ్ చేస్తారు ఆయన, అంతే సిస్టర్ లాగా ఎంకరేజ్ చేస్తారు అంతే. సారీ మాతాజీ టు ప్రభు. ఎస్ మాతాజీ. ఇది ప్రభుజీ కూడా జాయిన్ అవ్వచ్చని ఇప్పుడు తెలుసు మాతాజీ. నెక్స్ట్ టైం ఈ లింక్ ఉన్నప్పుడు ఐ షేర్ టు మై బ్రదర్స్ ఆల్సో. ఇది రోజు మాజీ రోజు బాల్గన్ ప్రభు క్లాస్ తీసుకుంటారు, భాగవతం చేస్తాం. ఇది ఇవాళ భాగవతం కాదు, అంటే మార్నింగ్ చాంటింగ్ టైం కదా మాతాజీ, జనరల్లీ 8:30 దాకా. సో ఇవాళ మీరు చెప్తున్నారని మీ జాయిన్ రోజు చేస్తాం మాజీ. ఓకే ఓకే సరే మాతాజీ. సో ఐఎమ్ లీవ్ మాతాజీ. ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. ఎస్ సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అసలు నిజంగా మేము ఎలా ఉండాలి, ఎలా అంటే మేమైతే చాలా ఓనమాలు నేర్చుకున్నాము. ఈ అంటే భక్తి ప్రాసెస్ లో అసలు ఓనమాలే మాకైతే. అలాంటిది మేము ఎక్కడ తప్పు చేయొద్దు, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, అసలు వైష్ణవాస్తో అంటే సీనియర్ వైష్ణవాస్తో అట్లా అసలు ఎంత మందితో ఎలా ఉండాలి అనేది మాకు బాగా క్లియర్ గా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీ పాదాభివందనాలు మాతాజీ మీకు. అసలు నిజంగా హరే కృష్ణ. థ్యాంక్ యూ మై గురూస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ మాతాజీ. మాచి ఎండ్ చేద్దామా? హరే కృష్ణ. యా మాచి చెప్తున్నారు ఏదన్నా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాచి, వినిపిస్తాం. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్, వెరీ ఎక్సలెంట్ క్లాస్. మనసులో అనుకున్నా కూడా అపరాధం అని చెప్పారు, అది చాలా భయంగా ఉంది. వెరీ నైస్ క్లాస్. మన మైండ్ సెట్ మార్చుకోవాలి, నాట్ జస్ట్ కళ్ళు, మైండ్ సెట్ మార్చుకోవాలని చెప్తున్నారు. అంటే మనకు మనసులో కూడా రాకుండా, అంటే అసలు ఇంకా ఆ థాట్స్ అనేవి మన మనసులోకి రాకపోతే ఇంకా అసలు ఈజీ అయిపోతాయి కదా. మాజీ వీల్ ఎండ్ మాజీ 9:20. ఓకే మాతాజీ. థాంక్యూ. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ప్రతి ఒక్కరికి మీ పాద పద్మాలకి వేడుకుంటున్నాను. ఎనీ ఒఫెన్సెస్ ఆన్ మై పార్ట్ ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ బాల్గన్ ప్రభుకి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రభుజీ వల్ల ఇది పాసిబుల్ అవుతుంది, నేను చదవటం నేర్చుకోవటం. అండ్ మై గురూస్ మర్సీ, హీస్ లెటింగ్ మీ టాక్. సో ఏదన్నా తప్పులుంటే అది నా తప్పే, మన్నించండి. ఏదన్నా మీకు హెల్ప్ అవుతాయి వాళ్ళ, ఇట్స్ ఆల్ మై గురూస్ మర్సీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్లీజ్ ఫర్గివ్ us also మాతాజీ. Please forgive me మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.